अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम శాంతి శాంతి శాంతి। నిన్నటి వరకు మనం పరమాత్మ ఉన్నాడా లేడా అన్న ప్రశ్నకి ఉన్నాడు అని జవాబు చెప్పుకున్నాం కదా. అందరూ ఉన్నాడనే ఒప్పుకున్నారు కదా. ఎవరన్నా మిమ్మల్ని కూడా దేవుడు ఉన్నాడా లేడా అని అడిగితే ఉన్నాడు అని చెప్తే దేవుడు ఎలా ఉన్నాడు ఎక్కడున్నాడు మీరు చూసారా అని అడిగితే మేము అనుభవించాము అని చెప్పగలిగేటట్టు ఉండాలి మీకు. దేవుడు ఏమో అబ్బా మాకు గురువుగారు చెప్పారు కాబట్టి ఉన్నాడని అంటున్నాము వద్దు. దేవుడు ఉన్నాడా లేడా అని అడిగితే దేవుడు ఉన్నాడు అని చెప్తున్నారు మీరు. ఉన్నాడు అంటే ఎలా ఉన్నాడు ఎక్కడున్నాడు మీరు ఎందుకని ఉన్నాడు అని చెప్పగలుగుతున్నారు అని అడిగితే మీ అందరిలో ఒక నేనున్నాడు. అందరిలో ఒక నేను ఉన్నాడా లేడా? ఉన్నాడని నువ్వు ఎలా చెబుతున్నావు అంటే అందరిలో ఒక నేనే ఉన్నాడని ఎలా చెబుతున్నావు అంటే ఎవడు ఎప్పుడు ఆ బొమ్మలు వేయండిరా ఇది దీనికి ఇది ఉండని దీని మీద అవే. ఇప్పుడో ఒక చిత్రకారుడు ఒక శిల్పి వాడు వేశాడు. వాడి మనస్సులో దేవుడు అలా ఉంటాడు అని వాడు ఊహించి వేశాడు. అది మీకెవ్వడు చెప్పలే. మీకెవ్వడు కూడా ఆ చిత్రకారుడు ఈ బొమ్మను ఇలా వేశాడు అని మీకు చెప్పలే. కానీ మీరందరూ కూడా అక్కడ పెట్టంగానే వెంటనే వెంకటేశ్వర స్వామి అన్నారు, వెంటనే సాయిబాబా అన్నారు. అన్నారా అనలేదా? మీరు ఎలా అనగలిగారు అంటే ఆ పోలికలు గలవాడు వాడయ్యి ఉంటాడు కదా. ఆ పోలికలని ఎవడు ఊహించాడు? ఇప్పుడు నిన్న యాగంటికి పోయినామరా, అక్కడ ఒక ఈశ్వరుడు లింగం మీద శివలింగం మీద ఒక శివుణ్ణి ఒక పార్వతిని రెండు బొమ్మలు చెక్కాడు. ఒక ఆడపిల్ల బొమ్మ ఒక మగపిల్లవాడి బొమ్మ ఉన్నాయి అక్కడ కదా, మొహాలే ఉన్నాయి. వెంటనే మనం ఏమంటున్నాం? శివపార్వతులు అన్నాం కదా. ఆ రాయి ఎవడు చెక్కాడో మనకు తెలియదు. ఆ రాయి మీద ఉన్న బొమ్మలు శివపార్వతులని అనుకోవాలి అని మనకు ఎవడు చెప్పలేదు కదా. మనకే తెలిసింది. అవునా కాదా? ఎవరన్నా చెప్పారా? ఎక్కడ తెలిసింది? ఎలా తెలిసింది? నీ నేనుకు తెలిసింది, నీ నాదికి తెలియలే. నీ కళ్ళు చూసినాయి. మీరు ఎవరికైనా చెప్పగలగడానికి చెబుతున్నా నేను. ఊరికే ఇది విని బాగుంది అని అనుకోవకండి. బాగుండడం కోసం అక్కర్లేదు అసలు. మీరు ఇంకొకరికి చెప్పాలి ఈ సమాధానం కదా. చూడగానే వాడేం మనకు చెప్పలే, మన లోపల అది చూడగానే ఇది సాయిబాబా అని అంటే ఈ ఆకారంగా వాడు రంగులే వేశాడు. అక్కడ ఏముంది? పేపరే ఉంది, రంగులే ఉన్నాయి కదా. అది శాల్వ కాదు. మా గురుదేవులు మాకు ఈ విషయాన్ని ఎలా చెప్పారో చెప్పనా. గురువు గారింటో ఒక సీతారాముల బొమ్మ ఉండేది, విగ్రహం, పటం. అమ్మ నా చెయ్యి తెగింది సీతమ్మ, రక్తం కారుతోంది,
ఒక్క చీరలో చిన్న ముక్క చింపి ఇయ్యమంటే సీతమ్మ ఇస్తుందా అని అడిగారు. ఆయన మాకు ఎలా చెప్పారో నేను మీకు ఎలా చెప్తున్నానో వినండి. అంటే సీతమ్మ చీర కాదు, అది సీతమ్మ ముక్క ఇవ్వదు. నేను భక్తురాల్ని, రోజు పూజ చేస్తా, సీతమ్మకి నైవేద్యం కూడా పెడతా. కానీ సీతమ్మ నాకు నా వేలు తెగి రక్తం కారుతుంటే చిన్న ముక్క కూడా ఇవ్వలేదు. ఆమె చీర కట్టుకుని, అంత పెద్ద చీర ఉంది కదా, ఒక ముక్క చింపి ఇవ్వచ్చు కదా, ఇవ్వదు అంటే అది కాదని నాకు తెలుసు, అది సీత అని కూడా నాకు తెలుసు. నిన్న ఇది మీరు అన్నారు, ఇది పేపర్ అని మీకు తెలుసు, ఇది వెంకటేశ్వర స్వామి అని కూడా మీకు తెలుసు. వెంకటేశ్వర స్వామిని తెలియకపోతే మీరు దండం పెట్టరు కదా. ఎక్కడైనా వెంకటేశ్వర స్వామి అని తెలియకపోతే మీరు అది సాయిబాబా అసలు డిఫరెన్షియేట్ చెయ్యరు. సాయిబాబాని సాయిబాబా అంటున్నారు, వెంకటేశ్వర స్వామిని వెంకటేశ్వర స్వామి అన్నారు, కృష్ణుడిని కృష్ణుడు అన్నారు, కృష్ణుడిని సాయిబాబా అంటలే మీరు. ఎందుకని కృష్ణుడు వేసిన వాడి మనస్సులో ఈ ఆకారం కలిగితే కృష్ణుడు గోవర్ధనధారి కాబట్టి, బాడీ నేను మీ నేను ఒకడే కాబట్టి మీ నేనులో ప్రతి ఒక్కడికి తోచింది చూడండి. అక్కడ తగిలించంగానే అంటే మీ అందరిలో ఉన్న నేను, ఆ చిత్రకారుల్లో ఉన్న నేను ఒకడే. ఆ చిత్రకారుడు ఇక్కడ లేడు, వాడెవడో కూడా మనకి తెలియదు. కానీ నేను మాత్రం ఒక్కటి అని తెలుసు, నాకే తెలుసు. కాబట్టి మీరన్నీ కూడా దాన్ని వేరే వేరే శాస్త్రాల్లో వేరే వేరే గురువులు ఏం చెప్పారో మీకు తెలిసిన ఈ అనుభవాన్ని మీరు కరెక్ట్ చేసుకోవాలి. చుక్కల ముగ్గుల్లో అన్ని చుక్కలు పెడతాం కదా, ఏ చుక్కైనా ముగ్గుకు రాకపోతే ఆ ముగ్గు కరెక్ట్ కాదు. మనకు ఇప్పుడు ఈ భావంతో వచ్చింది, ఈ భావం రైటా కాదా అనేది మనమే టెస్ట్ చేసుకోవాలి. శంకర భగవత్పాదులు ఏం చెప్పారు? మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం అన్నారు. మౌన వ్యాఖ్య మౌనంగా చెప్పారట. ఏమిటి అంటే బ్రహ్మతత్వాన్ని మౌనంగానే చెప్పాలి, మాటలతో చెప్పకూడదు. మరి మీరు మాటలతో చెబుతున్నారు కదండి. నేను మాటలతో చెప్పటంలే, నేను మాటలతో మీ మౌనాన్ని ట్రిగర్ చేస్తున్నా, అది చెప్పేటట్టు చేశారు. నేను మాట్లాడలేదు. నేను ఇక్కడ సాయిబాబా ఫోటో తగిలించగానే చాలా రహస్యమైన విషయాలమ్మా, శ్రద్ధగా వినకపోతే అర్థం కాదు. నేను ఇక్కడ సాయిబాబా ఫోటో తగిలించగానే నేను మౌనంగా తగిలించా, నేను మాట్లాడలే. ఈయన సాయిబాబా అంటే నేను మాట్లాడినట్టు, ఈయన వెంకటేశ్వర స్వామి అని ఆయన ఉంటే నేను మాట్లాడినట్టు. నేను ఇక్కడ పెట్టంగానే ఇమ్మీడియట్గా మీరు మొత్తం మంది ఏమన్నారు? సాయిబాబాని సాయిబాబా అన్నారు, వెంకటేశ్వర స్వామిని వెంకటేశ్వర స్వామి అన్నారు, కృష్ణుడిని కృష్ణుడే అన్నారు. ఒక్క పిల్లైనా వాణ్ణి ఇది వీణ్ణి అది చెప్పలే. ఇది మౌన వ్యాఖ్య. ఈ మౌన వ్యాఖ్య ఎవడు చేశాడు? మీ లోపల ఉన్న నేను వాడు చేశాడు. ఎవడితో చెప్పాడు? నీ నాదికి చెప్పాడు. నీ నేను నీ నాదికి చెప్పాడు. ఏమని? నాది కళ్ళు చూసినాయి, తీసుకెళ్ళి, మీకు ప్రొసీజర్ తెలుసు, తీసుకెళ్ళి లోపలికి చెప్పినాయి. లోపల నుంచి నేను గుర్తించాడు. ఎవరిని? ఆ వెంకటేశ్వర స్వామిని. వెంటనే ఆ నేనుగాడు ఎవడికి చెప్పాడు? ఈ నాదిగాడికి చెప్పాడు. నాదిగాడు జడం వాడికి, అంటే వాడు కళ్ళతో చూడకపోతే, నాది కళ్ళతో చూడకపోతే, నాది నోటితో మాట్లాడకపోతే నేను చెప్పినా పలికేవాళ్ళు. అర్థమవుతుందా? మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం అన్నారు శంకర భగవత్పాదులు. మౌనంగా పరమాత్మ యొక్క తత్వాన్ని నేను మాత్రమే చెప్పగలదు. నేను మాత్రమే. ఎవరితో చెప్పగలదు? నాదితో చెప్పగలదు. మనం శంకరాచార్యుల ఫోటో చూస్తే, ఇదిగో నా దగ్గరే ఉంది,
ఇక్కడ ఎలా ఉందంటే యువానం గురువు గారు చాలా చిన్నవారు, శిష్యుల వారు చాలా ముసలివారు. ఇది కూడా చెప్పారు శంకర భగవత్పాదులు దక్షిణామూర్తిలో. ఇక్కడ గురువు ఎవరు, శిష్యుడెవరు? మౌనంగా నీకు చెప్పిన వాడు గురువు. మౌనంగా నీ లోపల వాడే చెప్పాడా? ఎవడికి చెప్పాడు? నీ నాదికి చెప్పాడు. ఇప్పుడు నాది పెద్దవాడు, నేను చిన్నవాడు. ఇదేమిటండి నేను ఎందుకు చిన్నవాడు? నేను అంటే సచ్చిదానంద బ్రహ్మము కదా. జాగ్రత్తగా వినండి, లోపలికి సింక్ చేసుకోవాలి. సచ్చిదానంద బ్రహ్మము కదా. ఆ నేను చిన్నవాడు ఎట్లయినాడు, ఈ నాదిగాడు పెద్దవాడు ఎట్లయినాడు? నాది 1942 జూన్ 14 పుట్టింది అంటే నాదికి ఇప్పుడు 82 సంవత్సరాలు. నాది ముసలి. మీ నాదులు కూడా 40 ఏళ్ళో 50 ఏళ్ళో మీ ఏజ్ ఎంత ఉంటే అది. మీరు ఎప్పుడు పుట్టారో మీ నేను మీకు ఇప్పుడు తెలిసింది. ఎప్పుడు తెలిసింది? మీరు అద్వైతం నేర్చుకుంటున్నప్పుడు ఒక నేననేవాడు ఉన్నాడు అని తెలిసింది. ఇప్పుడు కదా తెలిసింది. నేను తెలిసి ఎంతకాలమైంది? నాది పుట్టి ఎంతకాలమైంది? నాది ముసలివాడు, నేను చిన్నవాడు. అంటే ప్రతివాడి నేను మాట్లాడుతున్నాడు. ఆ నేనుకి నేను చిన్నవాడు ఎందుకైనాడండి అంటే నేను బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిపోయినాడు. అందుకని వాడు చిన్నవాడు కాదు అంటానికి మళ్ళీ మీకు ఏం చెప్తున్నా అంటే శంకర భగవత్పాదులు గురుస్థానంలో ఉన్నారు. గురువు ఎప్పుడు పెద్దవాడు కావాలి, శిష్యుడు ఎప్పుడు చిన్నవాడు కావాలి. ఆయన గురుస్థానంలో ఉన్నారు. మరి ఇప్పుడు మన నేను అనే గురువు చిన్న శిష్య స్థానంలో చిన్నవాడైనాడు. మన నేనేమైనాడు? అంటే చిన్నవాడు ఎందుకైనాడు? నేను పుట్టి నాది పుట్టి 82 సంవత్సరాలు, నేను పుట్టి 40 50 ఏళ్ళు అయింది. అసలు నాకు నేను ఉన్నానని తెలియదు కదా, నాదినే నేను అనుకుంటా కదా. దీన్ని ఇప్పుడు మనం పెద్దవాడిని చెయ్యాలి. అందుకే శాస్త్రం ఏముందంటే పురానవ అంది. పురానవ, వాడు వాడు ప్రాచీనుడు, నవ వాడు కొత్తవాడు. అదే పురాణం. పురాణం అంటే ఏమిటో తెలుసునా? అన్నీ మీకు సరిపోవాలరా. వాడు వాడు ప్రాచీనుడు. ఎంత ప్రాచీనుడు? బహూనాం జన్మనాం. వాడు ఇట్లాంటి నాదిగాళ్ళని ఇంతమందిని చూశాడు. ఎవడు? ఈ వాడు. నేను అనేవాడు గురువు, నాది అనేవాడు శిష్యుడు. వాళ్ళు తప్ప ఇంకెవరు లేరు. బాగా అర్థమవుతుందా? వాడు ఎలా చెప్తున్నాడు అంటే మౌన వ్యాఖ్య. ఎందుకు వాడు మౌన వ్యాఖ్య అంటున్నాడంటే మనకి చూపించడానికి గురువుగారు చిన్ముద్ర చూపించారు, కానీ దీంతో తెలియలే. వాళ్ళు ఎలా చెప్పాలో ఇంత విషయాన్ని అర్థం కానట్లు అట్లా చెప్పారు మనకి. అతి ప్రాచీనమైన వాడు ఇప్పుడు నాకు తెలిసాడు కాబట్టి, ఇప్పటి వరకు వాడు బ్యాక్గ్రౌండ్లో ఉండి ఇప్పుడు బయటికి వచ్చాడు కాబట్టి, ఇప్పుడు నాకు తెలుస్తున్నాడు కాబట్టి ఇప్పుడు నవ. వాడు పురాణ, వాడు నవన. వాడు వాడు నవ. వాణ్ణి గురించి చెప్పేదే పురాణం. పురాణం చెప్పేవాడు పురాణ పండితుడు, శాస్త్రుల వారు. వారికో నమస్కారం కదా. నిజంగా చెప్పింది ఆయన శబ్దమే చెప్తున్నాడు, నేను శబ్దమే చెప్తున్నాను, మీకు అర్థమవుతున్నది. అర్థమే కదా పరమాత్మ కదా. ఇప్పుడు మీకు ఏం అర్థమైంది అంటే, ఇప్పుడు దేవుడు ఉన్నాడు, దేవుడు నిరాకారంగా ఉన్నాడు కదా. మరి చాలామంది దేవుడు లేడంటున్నారు కదండి అంటే, వాళ్ళు దీన్ని చూసి మీరు ఇది దేవుడు అంటున్నారు, మనం ఇది దేవుడు అంటలేదు అని మనకే తెలియదు. మీరు విగ్రహారాధన చేస్తున్నారు,
హిందువులు చాలా పిచ్చోళ్ళు కదా, రాయిని పూజిస్తారు, రప్పని పూజిస్తారు, చెట్టుని పూజిస్తారు. అంటే మీ దగ్గర మాట్లాడటానికి మీకు నోరు లేదు, మాట లేదు, సమాధానం లేదు. ఎందుకని అంటే మీరు చదువుకోలేదు. ఏం చదువుకోలేదండి, మేమందరం చాలా డిగ్రీలు చేశాం. మీకు పరమాత్మతత్వాన్ని గురించి ఇంత కూడా తెలియదు. ఎందుకు తెలియదు? మన బ్రెయిన్ని శరీరం పెంచడానికి కొంత ఉపయోగించాం. నేను ఫస్టే చెప్పాను కదా. ఆ తర్వాత మనస్సును పెంచడానికి కొంత ఉపయోగించాం, సైంటిఫిక్ సెన్స్ను పెంచడానికి ఇంకా కొంత చాలా తక్కువ మంది సైంటిస్టులు ఎంతమంది ఉన్నారు మనలో కదా? 1% కూడా ఉండరు. 1000లో ఒకళ్ళు ఉంటాడేమో. అంటే 75% కూడా ఉపయోగించని వాళ్ళు మనకే తెలుసు. ఫిలసాఫికల్గా ఉపయోగించిన వాడు ఎవడు లేడు. అందుకే మనుష్యాణం సహస్రేషు, మళ్ళీ అది కూడా సరిపోవాలి మీకు. మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. తత్వతః నన్ను తెలుసుకున్నవాడు ఒక్కడే ఉంటాడు. ఆ ఒక్కడు రామనాథం గారు. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపర. నా గురు పరంపర అంతా ఆ ఒకటి. ఇదేమిటంటే మీరు గురు పరంపర చాలామందిని చెప్పి ఒక్కడే అంటున్నారంటే, ఒక గురువు, ఆ గురువు కింద వచ్చిన వాడు ఇంకో గురువు, వాడి కింద వచ్చిన వాడు ఇంకో గురువు, వాడి పక్కన రాడు. పరంపర అంటే ఎంతసేపు గీచినా ఒక్కటే గీత. ఇదిగో ఇది బుద్ధ కుటుంబరావు గారు, ఇది బొమ్మకంటి లక్ష్మీ నరసింహమూర్తి గారు. ఇదిగో చూడండి. మీకు తెలియడానికి చెప్తున్నారా? ఈ కర్ర ఆమె గురువు గారు అని చెప్పింది, ఆమెకేం పిచ్చి అంటావు? పిచ్చి అనడు. మీకెవరికన్నా ఇవాళ చెప్పే పాఠంలో, ఏ పాఠంలో అయినా సందేహం అనిపిస్తే ఆఫ్టర్ 7:30 నేను ఇక్కడే కూర్చుంటా. మీరు గబగబా కుర్చీలు వేసుకుని లేచిపోక్కర్లా. ఎవరికైనా ఉంటే వచ్చి కూర్చొని మాట్లాడండి, నేను చెప్తాను. అంతేగాని మీరు వేరే వేరే టైంలో వచ్చి మేము ఊరికి వెళ్ళిపోతున్నాం, ఓసారి మీరు నమస్కారం, నాకు అస్సలు నమస్కారం పెట్టక్కర్లే. నమస్కారం పెట్టదలుచుకుంటే మీలో ఉన్న నేనుకు పెట్టుకోండి, వాడిని బయటికి లాగండి, వాడిని లోపల పెట్టవాకండి. ఇప్పుడు దేవుడు ఉన్నాడా లేడా? ఉన్నాడు. దేవుడు ఎలా ఉంటాడు? నిరాకారంగా ఉంటాడు. నిరాకారం అంటే ఎట్లా ఉంటుంది? నా స్ఫురణ నిరాకారం. నా స్ఫురణ నిరాకారం. నిరాకారం అని నీకెట్లా తెలుసు? నా స్ఫురణ కావాలంటే వెంకటేశ్వర స్వామి అవుతుంది, కావాలంటే సాయిబాబా అవుతుంది, కావాలంటే కృష్ణుడు అవుతుంది, ఇంకేమన్నా అవుతుంది. అంటే నిరాకారం అంటే అర్థం ఏమిటి? అది అబ్బా, ఏ ఆకారమైనా పొందే సామర్థ్యం కలది కదా. ఏ ఆకారమైనా పొందే సామర్థ్యం గలదాన్ని నిరాకారం. చూడండి, మనం పేకాట ఆడతారు కదా, దాంట్లో కింగ్ ఉంటాడు, క్వీన్ ఉంటుంది కదా, వాటన్నిటికీ పర్టికులర్ నంబర్ ఉంటుంది. ఒక జోకర్ అని ఒకడు ఉంటాడు, వాడిని జోకర్ అంటారు. అంటే వాడు అస్సలు పనికిమాలిన వాడి కింద లెక్క, కానీ వాడు ఎవరితో చేరితే వాడు అవుతాడు. ఎవరితో చేరితే అంటే క్వీన్తో చేరితే వాడు క్వీన్, కింగ్తో చేరితే వాడు కింగ్ కదా, ఆసులో చేరితే వాడు ఆసు. ఏం కావాలంటే అది. అమ్మగారికి పేకాట కూడా వచ్చు, నాకు రాదర్రా, నాకు దాని గురించిన నాలెడ్జ్ ఉంది. మళ్ళీ నేను పేకాడుతున్నానేమో, లేకపోతే ఇంత ఖచ్చితంగా ఎట్లా చెప్పగలదు? పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకండి. అట్లా పరమాత్మ మీకు అట్లాంటివి చెప్తే బాగా గుర్తుంటాయి అని చెప్తున్నాను. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం. మౌనంగా ఎలా చెప్పాడు అని ఎవడైనా నిన్ను క్వశ్చన్ వేస్తే, మౌనంగా నేను నీ నాదికి చెప్పగా నువ్వు మాట్లాడడం నేను విన్నాను. విన్నానా వినలేదా?
నిన్న మొత్తం మంది చెప్పారు. మీరందరూ చెప్పాలంటే మౌనంగా ఒకడు మాట్లాడి ఉండాలి. వాడు ఏ భాషలో మీకు చెప్పాడు, అది చూడగానే వెంకటేశ్వర స్వామి అని అనాలి అని ఎవడు చెప్పాడు? లోపల నుంచి శబ్దం వచ్చిందా? రాలే. ఏమొచ్చింది? అర్థం వచ్చింది. అర్థాన్ని మళ్ళీ మీరు శబ్ద రూపంగా నాకు చెప్పారు. కాబట్టి దేవుడు ఉన్నాడు, దేవుడు నిరాకారంగా ఉంటాడు. నిరాకారం అంటే ఏ ఆకారమైనా ధరించగలవాడు. వాడు ఎక్కడున్నాడంటే నా లోపలే ఉన్నాడు, బయట ఉన్నాడు అనవాకండి. ఇంకా బయటికి రాలేదు కదా మనం, నా లోపలే ఉన్నాడు కదా. ఇక్కడ రామకృష్ణ పరమహంస చెప్పిన మాటను కూడా మళ్ళీ మనం సర్టిఫై చేసుకోవాలి. రామకృష్ణ పరమహంస దగ్గరికి వివేకానందుడు వెళ్ళాడు. నా గురుదేవుడు నాకు అలాగే చెప్పారమ్మా, నీకెలా తెలిసిందో బ్రహ్మ విద్య అలాగే చెప్పమన్నారు. నేను అలాగే చెబుతున్నా. ఏ పుస్తకంలోనా ఉంటుందా అని లేదు. నాకు తెలిసిన విషయాన్ని, దేహం లేని గురువు కదా, నాకు గురువుగారు దేహంతో లేరు, అందువల్ల నేను ఇట్లాగే అన్నీ కలుపుకున్నా. రామకృష్ణ పరమహంస దగ్గరికి వివేకానందుడు అందరినీ అడుగుతుంటాడు, మీరు దేవుణ్ణి చూసారా, దేవుణ్ణి చూసారా అని అడుగుతూ ఉంటాడు. దేవుణ్ణి చూడటం ఏమిటి, ఎవరు చూస్తారు, ఎవరు చూడటానికి వీల్లేదు, దేవుడు ఎట్లా కనిపించేవాడు కాదు అని. మీకు సందేహం వచ్చేసింది అప్పుడే, దేవుడు ప్రత్యక్షమైనాడు కదా అదేమంటారు, దాన్ని కూడా చెబుతా. కొంచెం ఆగండి, తొందరగా ప్రశ్నలు వేసుకోవాకండి, అన్నీ వస్తాయి. ఎవరు మేము దేవుణ్ణి చూడలేదన్నారు. రామకృష్ణ పరమహంస దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన నేను చూశాను అన్నాడు. వీళ్ళంతా స్టూడెంట్స్, డిగ్రీ చదువుతున్న పిల్లలందరూ వెళ్ళారు. ఒరే చూశానంటున్నాడు రా ఈయన, మాకు చూపిస్తావా అని అడుగుదాం. నిన్న కూడా ఎవడో ఒకడు పరిపూర్ణానందని అలాగే అడిగాట, మీ దేవుణ్ణి నేను చూడాలనుకున్నా, నాకు చూపిస్తారా అని. ఆయన నిన్ను చూడాలనుకోవటం లేదన్నాడు. కదా, ఆయన నిన్ను చూద్దాం అనుకోవటం లేదు. నువ్వు ఆఫ్టర్ ఆల్ ఏంటి, నిన్నెందుకు చూడాలి దేవుడు? నువ్వు దేవుణ్ణి చూడాలనుకుంటే కష్టపడు, ఎట్ట చూడాలో కనుక్కో. చూసిన వాడిని ఎవరన్నా అడుగు, ఎవడు చూడలేదని అనవాకు, నువ్వు చూడలే కదా. మీరు ఎవరితోనైనా ఇట్లా మాట్లాడగలగాలి. ఇట్లా మాట్లాడాలంటే నీకు ఖచ్చితంగా ధైర్యం కావాలి. నీకు ధైర్యం కావాలంటే నీకు అనుభవం కావాలి. నీకు అనుభవం ఉంటేనే నువ్వు ఇవాళ నేను మాట్లాడుతున్నట్టు మాట్లాడాలంటే మీకు అనుభవం కావాలి. అది ఇస్తుంది ధైర్యం. స్టూడెంట్స్ కదా వీళ్ళు. వివేకానందుడు అయితే సిన్సియర్గా తను చూడాలనే అడుగుతున్నాడు. నిజంగా దేవుణ్ణి చూసిన వాడు ఉంటాడా అని అడుగుతూ ఉంటే, ఆయన నేను చూశాను అన్నాడు కదా. వెంటనే దేవుడు ఎట్లా ఉంటాడు అని ఒకడు ముందుకు వచ్చాడు. నీలాగే ఉంటాడు నాయన అన్నాడు. ఇంకోడు ముందుకు వచ్చాడు, నాలాగా ఉండడా? నీలాగా కూడా ఉంటాడు, నీలాగా కూడా ఉంటాడు. 4-5 స్టూడెంట్స్ వెళ్ళారు. అందరు నీలాగా ఉంటాడు, నీలాగా ఉంటాడు, నీలాగా ఉంటాడు అన్నారు. ఒరే వీడు పిచ్చోడురా, ఎవడైనా ఒకళ్ళలాగే ఉంటాడు, కానీ వీళ్ళలాగా వాళ్ళలాగా ఎట్లా ఉంటాడురా? ఈ పిచ్చోడురా, మనకు అనవసరం, ఊరికే దేవుణ్ణి చూశానంటున్నాడు, పోదామని వాళ్ళు వెళ్ళిపోయినారు. కాదు, దేవుణ్ణి చూశానంటున్నాడు వాడు, నేను మాత్రం వెళతాను. ఆ పిచ్చివాడి దగ్గరికి నువ్వెందుకు వెళ్తావురా? రేపు పొద్దున గంగా, హుగ్లీ నది అంటారు అక్కడ, గంగా నది సముద్రంలో కలిసే చోటుకు నిన్ను పిలుచుకుపోతాను, అక్కడ దేవుణ్ణి చూపిస్తాను అన్నాడు రామకృష్ణ పరమహంస. వివేకానందుని పిలుచుకుపోయినాడు. మీకు చాలాసార్లు చెప్పాను, తీసుకెళ్ళి నాయన ఇక్కడ దేవుడు కనపడతాడు, ఈయన కూడా నుంచున్నాడు, అతను కూడా నుంచున్నాడు. రామకృష్ణ పరమహంస బాగా హైట్ ఉంటారు, వివేకానందుడు కొంచెం పొట్టిగా ఉంటాడు. వివేకానందుడు విగ్రహం చూసినా మీకు తెలుస్తుంది, పొట్టిగా ఉంటాడు. నీళ్ళల్లో ఇంకా మించుకుపోతుంటే ఆయనకేమో గొంతు దాకా నీళ్ళు వస్తున్నాయి, ఈయనకి నడుము దాకే వచ్చాయి. నడుము కాకపోతే ఇంకొంచెం పైకి వచ్చాయి.
నన్ను ముంచుతాడేమో అని అనుకుంటున్నాడు. అయినా దేవుణ్ణి చూపిస్తా అన్నాడు కదా, పోదామని పోతున్నాడు. అలా ఇక్కడి దాకా నీళ్ళు వచ్చిన వాడిని తలకాయ బట్టి ముంచేశాడు, బాగా ముంచాడు, ఇంకా ముంచాడు. అంటే ఈయన పైన ఉన్నాడు, ఆయన కింద ఉన్నాడు. గట్టిగా ముంచేటప్పటికి ఊపిరాటల్లా, గాలి అందలేదు కదా. లేద్దామంటే ఈయన బలంగా ఉన్నాడు, వాడేమో స్టూడెంట్ పిల్లవాడు పొట్టిగా కూడా ఉన్నాడు. తర్వాత కొంతసేపటికి తీశాడు ఆయన. దేవుడు కనిపించాడా అన్నాడు. దేవుడు కనిపించడం ఏమిటి, నాకు మరి ఏమనిపించింది అన్నాడు. గాలి పీల్చాలి అని అయితే అనిపించింది, ఇంకా నాకేం అనిపించలే. ఒక్కసారి గాలి పీలిస్తే చాలరా నాయన అనిపించింది, లేకపోతే నా ప్రాణం పొయ్యేటట్టుంది, నాకు గాలి పీల్చాలని అనిపించింది అన్నట్ట. నీకు మీ అమ్మ గుర్తొచ్చిందా, మీ నాన్న గుర్తొచ్చాడా, దేవుడు ఉన్నాడా లేడా అని గుర్తొచ్చాడా అన్నీ అడిగట. నాకేది గుర్తు రాలేదు, ఒక్కసారి గాలి పీలిస్తే చాలరా నాయన అనిపించింది. నీకు ఆ గాలి పీలిస్తే చాలరా అనిపించినట్లు దేవుణ్ణి చూడాలి అని అనిపించినాడు, దేవుడు కనపడతాడు అన్నాడు. అంటే ఏంటి, నాకు ఇంకా ఏమీ అక్కర్లేదు, నువ్వు ఇప్పుడు అన్నీ చేసుకుంటూ దేవుడు కూడా కావాలంటున్నాడు కదా. అందుకని దేవుడికి మన్ని చూడాలని ఇష్టం లేదు. నీలాంటి వాడికి ఎందుకు నేను కనపడాలి. ఇప్పుడు మీ అందరికీ దేవుడు కనపడ్డా లేడా? ఎవరు కనపడలేదా? ఎక్కడున్నాడు? అది మీ లోపలే ఉన్నాడు. ఎవడుగా ఉన్నాడు? నేనుగా ఉన్నాడు కదా. అప్పుడు దేవుడు వీళ్ళలాగా ఉంటాడు, వీళ్ళలాగా ఉంటాడు, వాళ్ళలాగా ఉంటాడు, వాళ్ళలాగా. రామకృష్ణ పరమహంస చెప్పిన మాట కరెక్ట్. మీరు ఇట్లా కరెక్ట్ చేసుకోవాలి ప్రతి స్టేట్మెంట్ని. అర్థమైందా? ఎవడన్నా అడిగితే మరి వాళ్ళకి పాండురంగ విఠలు దేవుడని ఆయన ఎవర్రా, మహారాష్ట్ర తుకారాం. తుకారాంకి పాండురంగడే. ఎందుకంటే ఎవడొచ్చినా అంగట్లో రంగడే అడుగుతున్నాడనేది ఆ బట్టలన్నీ ఇచ్చేసేవాడు. ఏ షాపులో పెట్టినా అన్నీ నష్టం తీసుకొచ్చేవాడు. ఆ అన్నమాచార్యులకి వెంకటేశ్వరుడే దేవుడు, ఇంకోడెవడు దేవుడు లేడు. ఆ భద్రాచల రామదాసుకి రాముడే దేవుడు. అయితే వీళ్ళందరూ అబద్ధమా అండి, రాముడే కనిపించి వాడికి ఇచ్చాడని కూడా చెబుతున్నారు. ఆ కథలన్నీ అబద్ధాలన్నీ మాకు చెప్పి మమ్మల్ని చంపుతున్నారా? ఎందుకంటే మీకు సత్యం తెలియాలి. సత్యం మీకు ఎందుకు తెలియాలి అంటే మీరు ఆ సనాతన ధర్మాన్ని పాటించదలుచుకున్నారు కాబట్టి. సనాతన ధర్మంలో నమ్మకం మీద ఆధారపడకూడదమ్మా, ఎక్స్పీరియన్స్ మీద ఆధారపడాలి. ఎప్పుడూ అనుభవించింది ఎప్పుడూ మర్చిపోడు కదా. అనుభవించకపోతే నమ్మకం సడలిపోవచ్చు. మిగిలిన మతాల వాళ్ళు పైగంబర్ ద్వారా దేవుణ్ణి చేరాలి, వాళ్ళు నిరాకారమే. వీళ్ళు ప్రవక్త ద్వారా దేవుణ్ణి చేరాలి. మన శాస్త్రం ఉద్ధరేదాత్మనాత్మానమాత్మానమవసాదయే అని మనకు చెప్పింది. ఉద్ధరేత్, ఒరే నీ లోపల ఒకటెవటో ఉన్నది, దాన్ని నువ్వు ఉద్ధర. ఉత్ అంటే పైకి పైకి లాగు. ఎలా లాగుతావు? కఠోపనిషత్తు చెప్పింది, తమలపాకులు ఈయన లాగినట్టు లాగు. మరి ఇంకా అంతకంటే ఏం చెప్తారా? నేను ఎలా లాగాలి? తమలపాకులో ఈయన లాగినట్లు లాగు. దేంట్లో నుంచి లాగాలి? నీ నాదిలో నుంచి. అబ్బా, నాకు చాలా సంతోషంగా ఉందిరా. అందరూ ఏకగ్రీవంగా సమాధానం చెబుతున్నారు. ఎందుకు అంటే మీకు బాగా తెలుసు, మిమ్మల్ని ఇంకా ప్రపంచంలోకి పంపించినా నాకు భయం లేదు కదా, గెలుచుకొస్తారు. మరి వాళ్ళందరూ దేవుణ్ణి మరి అలా చూశారు కదండి. మరి ఆయన ఆ రకంగా చూశాడు, ఈయన ఈ రకంగా చూశాడంటే, నా దగ్గర బంగారం ఉందర్రా,
నాకు కాసుల పేరంటే చాలా ఇష్టం. మా ఇంట్లో మా కొడుకులు, మా కోడళ్ళు, మా కూతుళ్ళు అందరు కూడా ఏందమ్మా అవన్నీ నగలు ముసలి వాళ్ళు పెట్టుకునేవి, అవి మాకు అక్కర్లేదు, మేమంతా మోడర్న్వి కొనుక్కుంటాము అన్నారు. మీరు మోడర్న్ కొనుక్కోండి, నాకు మాత్రం నా కాసుల పేరే ఇష్టం. నేను ఎక్కడికైనా వెళ్ళాలంటే నా దగ్గర ఒక నాన్ ఉంది, ఒక కాసుల పేరు ఉంది, నేను అదే వేసుకుని వెళ్తా. నేను అవన్నీ వేసుకెళ్ళను రా, మీకు చెప్పడానికి కోసం చెబుతున్నాను, మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా. మరి నా మీదే పెట్టుకుంటే మీకు అర్థమవుతుంది. అమ్మగారు ఆ ఫంక్షన్కి కాసుల పేరు వేసుకురాలేదే, ఈ ఫంక్షన్ కూడా రాలేదే, మీ వెంటనే మీ మనసులు వెళ్ళిపోతున్నాయి. నాకు తెలుసు, ఇప్పుడు చెప్తున్నారు కానీ ఎప్పుడు కాసుల పేరు వేసుకురావడం మనం చూడనే లేదే. ఎందుకంటే మన బ్రెయిన్ అది ఆలోచిస్తుంది. వినండి, అలా నాకు నా మనస్సులో నాకు బంగారం వేసుకోవడం ఇష్టమైనప్పటికీ కాసుల పేరు వేసుకోవడమే ఇష్టం. అట్లా రామదాసు కానీ అన్నమాచార్యులు కానీ వాళ్ళు భగవంతుణ్ణి ఏ ఆకారమైన వాడు పొందుతాడు. వాడు ఇట్లా ఉంటాడు, ఇట్లా ఉండడం లేదు కదా, వాడు నిరాకారం కదా, వాణ్ణి ఆ ఆకారంలో చూడ్డానికే ఇష్టపడ్డారు. అస్థి భాతి అనే లెవెల్లో పరమాత్మ అసలు సగుణ సాకారం అయినాడు. నిరాకార, నిరవయవ, నిష్క్రియ, అన్ని నీల చికుర, నిరపాయ, నిరచ్చయ. మీకు లలితా సహస్రనామాలు ఇన్ని నామాలు ఉన్నాయి, చూసుకోండి. భగవంతుడు అసలు రూపం అది. అసలు రూపం సత్ చిత్ ఆనంద ఘనం. ఘనం మర్చిపోవాకండి. ఆయన అది నిర్గుణ, నిరాకార, నిరవయవ, నిరంజన, ఏమంటించుకోలే. అటువంటి రూపం పరమాత్మది. అది ఆయన అసలు రూపం. మీ దగ్గర ఉన్నటువంటి నేను కూడా అలాంటిదే. అలాంటిదే కాదు, అదే అలాంటిదే. నేను ఎందుకన్నానో మళ్ళీ చెబుతా, మీరు పట్టుకోండి ఆ మాట. అది చెప్పలేదమ్మా అని. ఎందుకంటే ఒక క్లాసులో ఎట్లా చెప్పేదిరా బ్రహ్మ విద్యని. వాళ్ళు ఆ భగవంతుణ్ణి ఆ రూపంగా చూశారు. భగవంతుణ్ణి ఏ రూపంగా అన్నా చూడాలి అంటే సగుణ, సాకార, సావయవ రూపమే కావాలి. ఆ సగుణ, సాకార, సావయవ రూపమే అస్థి భాతి. అందుకే అస్థి భాతి లెవెల్ వేరు, సచ్చిదానంద లెవెల్ వేరు. ఆ లెవెల్ వచ్చినప్పుడు మీకు అది చెప్తా. ఇప్పుడు మీరు అది చెప్పను. చాలామంది తెలియని వాళ్ళు అస్థి భాతే సచ్చిదానందం అంటారు. సచ్చిదానందానికి అస్థి భాతి. అస్థి అంటే ఉన్నది. ఉన్నదని చెప్పాలంటే నేను వేరుగా ఉంటేనే దాన్ని చెప్పగలను. మరి ఇక్కడ వేరుగా మేము లేము కదండి. ఎందుకు లేవు? నేను అనేవాడి సాక్షిగా వేరుగా ఉన్నావు కదా. ఎవరికి సాక్షిగా ఉన్నావు? నాదికి సాక్షిగా ఉన్నావు. నీ నాది ఉంది కదా, అది సగుణ సాకారమైనది. ఎందుకంటే అసలు అనాత్మ లేనే లేదర్రా. ఆత్మే అనాత్మగా కనిపిస్తోంది కదా. ఆత్మే అనాత్మగా కనిపించడం ఏమిటండి? మళ్ళీ మీరు కొత్త మాట చెప్తున్నారు. కొత్త మాట కాదు. మయాధ్యక్షేణ ప్రకృతే సూయతే సచరాచరం. నేను అధ్యక్షుడుగా ఉంటాను, నేనేం పని చెయ్యను, కూర్చుంటాను. నా ప్రకృతి ఏం చేస్తుంది? అనేక రకాలైనటువంటి భిన్న ప్రకృతి రష్టధ 8 రకాలుగా ఆవిడ ముక్కలైంది. ఆ ముక్కలైంది రకరకాల రూపాలన్నీ ధరించేసింది. నేను తత్సృష్ట్వా తదేవ అనుప్రావిశత్. మీకు ఏకం విజ్ఞానేన సర్వం విజ్ఞాతం భవతి. మీకు ఒక్కటి తెలిస్తే చూడండి, మొత్తం తెలుస్తున్నాయా, తెలియటం లేదా? ఇంకా మీరు రేపటి నుంచి క్లాస్కి రాక్కర్లా. ఇది అనుకుంటూ కూర్చోండి. ఏమన్నా అనుమానం వస్తే రండి, లేకపోతే ఏం రాక్కర్లే. నిజమర్రా, నేను అబద్ధం చెప్పటంలే. మీ మనసులు మీకేం చెబుతున్నాయి? ఇది నిజమని చెబుతోందా? చెప్తోంది.
అందుకని సగుణ సాకారంలో వాళ్ళు భగవంతుణ్ణి ఆ రూపంలోనే కావాలనుకున్నారు. వాళ్ళు మీరు ఎలాగైతే వాడెవడో మన శిల్పి చిత్రకారుడు దీన్ని ఎలా కావాలనుకుని చేశాడో దాన్ని మీరు కూడా ఎలా గుర్తించారో అట్లా వాళ్ళు భగవంతుణ్ణి ఆ ఆకారమే కావాలనుకున్నారు. ఇంకో ఆకారంలో మేము చూడమన్నారు. ఎందుకంటే నాకు కాసుల పేరు ఇష్టమైతే మీరు లాంగ్ చైన్ ఇచ్చి ఇది వేసుకోండి పర్వాలేదు, అది కాసుల పేరు లాంటిది, అది కూడా పొడుగ్గా మేము వేళ్లాడుతుంటుందంటే నేను వేసుకుంటానా? నేను వేసుకోను. ఎందుకని? నాకు ఇదే కావాలి. అట్లా వీళ్ళందరూ భక్తులందరూ భగవంతుణ్ణి వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి రూపంలోనే చూసుకున్నారు. అందుకే త్యాగరాజు ఇట్లాగే పిచ్చివాగుడు వాగుతూ ఉంటే, అంటే తెలియలేదు తెలుసుకోవాలి అని ఉంది, అలా అంటూ ఉంటే వాళ్ళ అన్నగారు ఈ రాముడు పూజ చేసి వీటిట పిచ్చోడు అయిపోతున్నాడు, తీసుకెళ్ళి వీటిని ఆ కావేరిలో పారేసి వద్దామని ఆ విగ్రహాలన్నీ ఎత్తుకుపోయి కావేరిలో పారేశాడు. పాపం చాలా బాధపడ్డాట, రాముడు లేడని ఏడ్చాడు. తర్వాత నీళ్ళల్లో పోయి వెతుక్కొని మళ్ళీ ఆ రాముడిని తెచ్చుకున్నాడు. కనుగొంటిని శ్రీరాముని నేడు కనుగొంటిని అని సంతోషపడి పాటలు పాడుకున్నాడు. నేను చూశాను రాముణ్ణి. ఏ రాముణ్ణి చూశావు? రాయి రాముణ్ణి చూశావు. నీ లోపల రాముణ్ణి చూడలే. నీ లోపల రాముడిని ఇప్పుడు మీరు చూస్తున్నారు. వాడు రాముడు కాదు. వాడెవరు? వాడు నేననేవాడు. వాడు సచ్చిదానంద సద్ఘన చిద్ఘన ఆనందఘనమైన దేవుడు. ఎట్లా ఉంటాడు అంటే రాముడు దేవుడా, కృష్ణుడు దేవుడా? కాదు. మరి దేవుడు కాదా? దేవుడే. బంగారం కాదా? కాసుల పేరు బంగారం కాదా? మరి కాసుల పేరేమిటి? నామరూప క్రియలు, సచ్చిదానందములు. సచ్చిదానందమే నామరూపక్రియ అయింది. అందులో నుంచి ఏది నామరూపక్రియ అయింది? అవ్యక్తమైనటువంటి ఒక శక్తి దాంట్లోంచి బయటికి వచ్చింది. ఆ నేనులో నుంచి ఆ శక్తి సాకారం ధరించింది. ఆ శక్తి నా సంకల్ప రూపంగా బయటికి వచ్చింది. నేను సంకల్పం చెయ్యగానే సముద్రంలో జలం ఉంటుంది. సముద్రంలో ఏముంటాయి? నీళ్లు ఉంటాయి కదా. మరి ఆ నీళ్ళల్లో ఇంకేదైనా ఉందా? ఇంకేముందో నాకు తెలీదు. నీళ్ళైతే ఉన్నాయి. సముద్రం మధ్యలో జలం ఉంది. యువతల జలం లేదు. యువతల డెప్త్ లేదు. ఎక్కడ డెప్త్ లేదో అక్కడ అల పుట్టింది. బాగా అర్థం చేసుకోండి. సముద్రంలో అలలు ఎక్కడుంటాయి? తీరంలో ఉంటాయి. తీరంలో ఎందుకున్నాయి అలలు? తీరంలో లోతు లేదు. లోతు తగ్గే కొద్దీ అలా వస్తున్నది. సర్ఫేస్ లెవెల్కి వచ్చేటప్పటికి అలా అయిపోయింది. అలా మళ్ళీ ఏమైంది? మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. సముద్రంలో అల బయటకు వచ్చింది, అలా లోపలికి పోయింది. మిడిల్ ఆఫ్ ద ఓషన్ దేర్ ఈజ్ నో టైడ్స్. సముద్రంలో అలలు లేవు. ఎక్కడ? మధ్యలో సద్ఘన చిద్ఘన ఆనందఘనమైనటువంటి ఆ పరమాత్మలో ఎటువంటి సగుణ సాకారం లేవు. మరి ఎక్కడ వచ్చింది? ఎక్కడ పరమాత్మ శక్తి తగ్గిందో దాన్ని మయట్ అనేటువంటి శబ్దాన్ని ఉపయోగిస్తాడు. హిరణ్మయ. బ్రహ్మదేవుడు ఎవరు? హిరణ్మయుడు. హిరణ్ బంగారం. బంగారం అధికంగా ఉన్నవాడు. బంగారం అంటే సోనా. సోనా అంటే పరమాత్మ సచ్చిదానందం. అదే సోనా. ఇంకా వేరే సోనా లేదు. సోనా అంటే వాల్యుబుల్ అని. ఆ వాల్యుబిలిటీ ఎప్పుడు తగ్గుతున్నదో అప్పుడు దేహం వస్తున్నది. అప్పుడు సంకల్పం వచ్చింది. సంకల్పం కదా. సంకల్పం నుంచి నువ్వేం చేస్తున్నావు?
చెప్పండి. వాసన వృత్తి అయింది, వృత్తి మళ్ళీ వాసన అయింది, సముద్రంలోంచి అల బయటికి వచ్చింది, మళ్ళీ లోపలికి పోయింది, బయటికి వస్తే ప్రపంచం, లోపలికి పోతే పరమాత్మ. ఇది జననం, ఇది మరణం. ఎన్ని ప్రశ్నలకు జవాబులు తెలుస్తున్నాయా? నేను అడగడమేనా? మర్చిపోతే మాత్రం ఊరుకోను. ఇప్పుడు దేవుడు ఉన్నాడా లేడా? ఎక్కడున్నాడు? ఈశ్వర సర్వభూత హృద్దేశే అర్జున తిష్టతి. వాడు తిష్టేసుకుని కూర్చున్నాడురా. మరి నీ లోపల పరమాత్మ ఉంటే నువ్వు మరి పరమాత్మగా బిహేవ్ చేయాలా, రాక్షసుడుగా బిహేవ్ చేయాలా? రాక్షసులు కూడా ఉన్నారా అండి? అదిగో ఉన్నాడు కదా వాడప్పుడు. ఎందుకని మన దగ్గర కామ క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః. సముద్రం అంటూ వచ్చిన తర్వాత సముద్రంలో మిడిల్ ఆఫ్ ద ఓషన్లో ఏమున్నాయో నాకు తెలీదు, ఎందుకంటే నేను అది చదువుకోలేదు, నేను సముద్రంలో ఎప్పుడూ దిగలేదు. సంసారం అనే సముద్రంలో దిగాను. దాంట్లో చాలా తిమింగలాలు ఉన్నాయి, ముసళ్ళు ఉన్నాయి, దుఃఖాలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి కదా, అన్నీ ఉంటాయి. కానీ నీళ్లకు అన్నీ ఆ నీళ్లతోనే బతుకుతున్నాయి. కానీ ఒక్కటి కూడా నీళ్లకు అంటదు. అంటుతుందా? నీళ్ళల్లోనే ఉంటాయి తిమింగలాలు, కప్పలు, పాములు కూడా ఉంటాయి సముద్రంలో, ఏమన్నా ఉంటాయి, అవన్నీ అంటావు. అట్లా నా లోపల కూడా 3 దొంగలు ఉన్నారు. 3 దొంగలు కాదు, వాళ్ళు 6. ఎందుకంటే ముగ్గురికి పెళ్ళాలు. అవును, పెళ్ళాలి లేకపోతే వాడు ఎట్లేదా? వాడు పెళ్లి చేసుకోకపోతే మనమన్నా చేస్తాం వాడికి. అద్వైతాన్ని ఆషామాషిగా చెప్పుకుంటున్నావా అంటే ప్లేవే మెథడ్ అని ఒక మెథడ్లో టీచ్ చేస్తే తొందరగా వాళ్ళకి అందుతుందిట. లెక్చరర్ని కదా, ఏ మెథడ్ అడాప్ట్ చేస్తే మా పిల్లలకి అంది. ఇదివరకల్లా నేను చెప్పిన మెథడ్లో మీకు పాఠం రాలా, మొహాలు వెలగలే. కాబట్టి ప్లేవే మెథడ్ సరిపోయింది కదా. దాన్ని మాంటిసోరీ అనే పద్ధతిలో టీచ్ చేస్తారు వాళ్ళు. మన వాళ్ళు ఏమైనారంటే మాంటేశ్వరీ అని పెట్టారు దానికి. ఊరి మీద ఉంపలేగా. ఇంగ్లీష్ రాకపోతే నమస్కారం పెట్టండి, ఇంగ్లీష్ రావాలని లేదు. తప్పులు మాట్లాడవాకండి. నాకు మాత్రం చాలా బాధ అనిపిస్తుంటుంది. ఎవరైనా ఎక్కడ చదువుతున్నారమ్మా? మేము మాంటేశ్వరిలో చదువుతున్నారన్నారు. ఇదేమిటి కొత్తది ఏదో వచ్చింది అన్నారు. మీరు ఆలోచించండి. అదేమి ఈశ్వరిరా అనుకున్నా. ఈశ్వర సర్వదేహానాం హృద్దేశే అర్జున తిష్టతి. నాయన సర్వదేహానాం, మనుషులొక్కళ్ళల్లోనే కాదు. అందుకే సినిమా వాడు చెప్పాడు, ప్రతి మనిషి నడిచే దైవం, ప్రతి పురుగు కదిలే దైవం. అబద్ధం చెప్పాడా వాడు? ఇప్పుడు ఒప్పుకుంటారా మీరు? ప్రతి మనిషి నడిచే దైవం, ప్రతి పురుగు కదిలే దైవం. మరి అది ఎందుకండి? పురుగు జంతువులన్నీ అట్లున్నాయి, మనమంతా ఇట్లా ఉన్నాము అంటే వాటికి వివేక జ్ఞానం లేదు, మనకు వివేక జ్ఞానం ఉంది. వాటికి వివేక జ్ఞానం ఎందుకు లేదు? దేవుడు అంతా పార్షాలిటీ ఎందుకు దేవుడికి? ఎందుకు అట్లా పార్షల్గా వాళ్ళకి ఎవ్వరికీ జ్ఞానం లేకుండా మనకొక్కళ్ళకే జ్ఞానం ఇచ్చాడు? మనం అంటే చాలా ఇష్టమా? లేకపోతే ఏమన్నా లంచం ఇచ్చి వచ్చామా? మనం దేవుడికి ఏదన్నా కొద్దిగా లంచం ఇచ్చామా? మనం ఏమన్నా మీరేమన్నా ఇచ్చొచ్చారా? మేమెవ్వరము దేవుడికి లంచం ఇయ్యలే, ఆయన పార్షల్గా చెయ్యలే. మళ్ళీ నువ్వు డార్విన్స్ థియరీ దగ్గరికి వెళ్ళు. చిన్న చిన్న బొమ్మలు చేసుకుంటూ వచ్చాడు,
బొమ్మలు చేయలేదు, సంకల్పంలోనే. ఆ బొమ్మలకి ఆయన అంటే ప్రతి దాంట్లో తస్సృష్వా తదేవాను ప్రాసెస్ తను చేరాడు. చేరిన వాడికి ఆ పురుగులో ఉన్నటువంటి ఫీలింగ్స్ అన్నీ ఆయనకి తెలుసు. వీటెవ్వరికీ కూడా వివేక జ్ఞానం లేదు. వాటన్నిటికీ అడ్డంగా వెన్నెముక ఉంది. అన్ని జంతువులకి ఇట్లా ఉంటుంది. ఒరే, ఇట్లా ఉన్న జంతువులకి వివేకం లేకుండా ఉంది, ఇట్లా పెడితే ఎట్లుంటుంది అని అనుకున్నాడు పరమాత్మ. అప్పుడు ఇది చక్కగా పెట్టాడు. కాబట్టి మనందరికీ బుద్ధి ఉంది. ఆ బుద్ధిని ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవరాన్ని బోధతవరే, ప్రతివాడికి బుద్ధి ఉందిరా, చెప్పే యోగ్యుడైన రామనాథం గారు లాంటి వాళ్ళు ఇంకా ప్రపంచంలోనే పంపించానురా, అట్లాంటి వాడి దగ్గరికి వెళ్ళండిరా, ఆయన దగ్గర నమస్కారం పెట్టి అడగండిరా, నాయనా మాకు చెప్పు, మాకు తెలియటం లేదు, దేవుడు ఉన్నాడా లేడా ఎక్కడున్నాడు అని. నాకు తెలుసండి దేవుడు అసలు లేడు, ఎందుకంటే నేను అడిగిందల్లా వాడు ఇయ్యటలే. నేను అడిగిందల్లా ఇస్తే దేవుడు ఉన్నాడు. చాలామంది చూడండి, మా గురువుగారు మమ్మల్ని చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళమని పంపించేవాళ్ళు అదే పనిగా. ఏమని ఏడుస్తున్నారో వచ్చి చెప్పమనేవాళ్ళు. వాళ్ళు ఏమి ఏడిస్తే మనకెందుకు రాగోవాలా అని మేము అనుకునేవాళ్ళు. నాకు తెలియదు కదా గురువుగారు ఎందుకు పంపిస్తున్నారు. వాళ్ళందరూ కూడా పాపిష్టి దేవుడమ్మా, పసిబిడ్డల్ని ఎన్నా చూడకుండా కదా, చిన్న చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళకి. ఆ చిన్న చిన్న పిల్లల్ని ఇక్కడ పెట్టి ఆ తల్లిని ఎత్తుకొని పోయినాడు. పాపిష్టి దేవుడు. ఎందుకంటే ఆ దేవుడికి ఏ మతం అవసరం చాలా ఉంది. వంట చేయించుకోవద్దు. బుద్ధి లేని వాళ్ళుగా ఏమొచ్చినా ముందు దేవుణ్ణే తిడతారు. నువ్వు ఒక్కనాడు దేవుణ్ణి గురించి ఆలోచించలేదు. అసలు వాడు ఎక్కడున్నాడో కూడా నీకు తెలియదు. వాళ్ళు వీళ్ళు చెప్తుంటే వైకుంఠంలోనో కైలాసంలోనో వాడి వారేసావు కదా, లేదంటే గుళ్ళో పెట్టి తాళం వేసాం. తాళం కూడా వేస్తాం కదా, గుచ్చవంటే చంపేస్తాడు. నేను కేకలు పెట్టి పిలిచినా కూడా నేను తాళం తీస్తే తప్ప రాకూడదు. తాళం కూడా నా దగ్గర పెట్టుకోలే, పోనీ గబుక్కుని వెళ్ళి తీద్దామంటే ఓ పూజారిని పెట్టేది దానికోసం. వాడికి ఇచ్చేశాను కాబట్టి దేవుడు రాడు. ఏ దేవుడు రాడు? అస్థిభాతి దేవుడు రాడు కదా, సగుణమైన దేవుడు రాలేడు. ఎందుకని? వ్యాప్తం నిరాకారం. నిరాకారం అయితే వ్యాప్తం అవుతుంది, వ్యాప్తమైంది అంతటా ఉంటుంది. సాకారం చేశావో, పరిమితం పెట్టావో ఒక చోడబడి ఉండాలి. నేను పరిమితం అయిపోయినాను అంటే ప్రత్యభిజ్ఞ అయిపోయింది నాకు. ప్రత్యభిజ్ఞ అంటే నేనే పరమాత్మని అని నాకు తెలిసింది. నేను వ్యాప్తం కాలే, ప్రవిలాపనం చేయలే. నేను ఇంకా 2 స్టేజీలు అసలు ఉండేది. అందుకే కృష్ణుడు చెప్పాడు సుసుఖం. నువ్వు పని చేయకుండా ఉన్నావురా, నీ దుంపదేగా. నేను నిన్ను ఎందుకు పంపించానో బుద్ధిచ్చి నువ్వేం చేస్తున్నావు అంతే. అసలు ఈ 3 ఏమన్నా అవసరమైనవా మీరు చెప్పండి? మనుషులు దానికోసమే. పైకి మేము కూడా వేదాంతం వింటామండి, కానీ నాకు లోపల ఎవరైనా ఎవరి మనస్సును వాళ్ళు ఆలోచించుకోండి. ఈ 3 మరి ఈ 3 వద్దంటారా అండి? ఈ 3 నాదికి సంబంధించినవిరా, నేనుకు సంబంధించినవి కాదు. నువ్వు నేనువి, నువ్వే అంటున్నావు కదా నేను నీ అని. నేనెక్కడన్నానండి? అరే నాదిని ఎప్పుడు నా కాలు నా చెయ్యి అని క్లెయిమ్ చేస్తున్నావు, కానీ నేనని అన్నావా? నీకే కన్ఫ్యూజన్ వచ్చి వస్తున్నావు. ఏం తెచ్చానండి? నువ్వు నాది నేను నాది నాకన్నా వేరుగా ఉందంటావు, మళ్ళీ అదే నేనంటావు. నా కన్ను డాక్టర్ గారు నా కన్ను బాగాలేదండి అంటావు. అంటే నేను వేరే ఉన్నాను, కన్నుకు మాత్రం ప్రాబ్లం వచ్చింది, అది నా కన్ను, అందుకని నేను తీసుకొచ్చి నీ దగ్గర చూపించాను.
కదా. డాక్టర్ గారు మా అమ్మాయికి బాగాలేదండి, మా అమ్మాయిని తీసుకొచ్చానండి అంటే ఎట్లుంటుంది? మా అమ్మాయి నా అధీనంలో ఉంది కాబట్టి, మా అమ్మాయికి విరోచనాలు వాంతులు అయినాయి కాబట్టి డాక్టర్ గారి దగ్గరికి నేను తీసుకెళ్ళాను. అట్లాగే నువ్వేమంటున్నావు, డాక్టర్ గారు నా చెయ్యి విరిగిందండి, నా కాలు విరిగిందండి, నా కన్ను ఏమో బాగలేదండి, నన్ను నమ్ముకొని ఉంది కాబట్టి దీన్ని ఎక్కడ నేను తీసుకొచ్చానండి అంటున్నావు. వెంటనే ఆ రోజు వాళ్ళు ఎవరో పోట్లాడుతూ ఉన్నప్పుడు, వాడిని వాడు చంపుతున్నప్పుడు నువ్వు అక్కడే ఉన్నావు కదా. నేను లేను. వెంటనే ఈ మొత్తాన్ని నేనంటున్నావు. నీకు నేనుకు నాదికి తేడా తెలియక చస్తున్నావు. తేడా తెలుసుకుంటే నీకు దేవుడు తెలిసిపోతాడు. మరి ఏం జరుగుతోందండి? ఎప్పుడైతే నాదిని నేనని నమ్మావు, కొంచెం కాదు, గురువులు పాఠాలు చెప్తున్నప్పుడు వింటావు, చాలా బాగుందంటావు. ఎందుకు బాగుంది అంటున్నావో చెప్పమంటావా? ఆ గురువు గారిని అప్రిషియేట్ చేయటం కాదు, లోపల ఉన్న నీ నేను, ఒరే నా గురించి ఇన్నాళ్ళకి వీడు చెప్తున్నాడు, వీడు మాట్లాడుతున్నాడు రా అని నేను గురించి ఎప్పుడైతే నీకు బాగుంది అని అనిపించింది చూడు, ఎవరు వింటున్నారంటే నేను వింటున్నాడు. ఒరే నా గురించి ఇన్నాళ్ళకి కానీ వీడికి తెలుస్తోందిరా అని వాడు బాగుందని ఆ మాట అనరా కాస్త. అంతేగాని గురువుగారి కోసం బాగుండక్కర్లేదు. నా లోపల మైకు పగిలిపోతుంది మా కాస్త. నా లోపల కామ క్రోధశ్చ లోభశ్చ, కామక్రోధ లోభం మోహ మద మాత్సర్యం అని ఇంకా వాడి తాలూకు వాళ్ళ పెళ్ళాలు ఉన్నారు. వాళ్ళ పెళ్ళాలు అందామా ఫ్రెండ్స్ అందామా? పెళ్ళాలే కరెక్ట్ మాట. ఎందుకంటే అదైతే వీడిని వదలదు. ఫ్రెండ్ అయితే ఎప్పుడైనా కాస్త పక్కకు పోతాడు. వీళ్ళు 6 కలిసి ఉన్నారు. ఈ 6 మన లోపలే ఉన్నారు. ఎందుకున్నారు అంటే అమ్మవారు ఆ చైతన్య శక్తి లోపల నుంచి అవ్యక్తమైన శక్తి వ్యక్తమైంది. ఎప్పుడు? పరమాత్మ శక్తి తక్కువ ఉన్నప్పుడు. వ్యక్తమైన శక్తిలో పరమాత్మ లేడు. ఏంటంటే మీరు తక్కువ ఎక్కువ అంటున్నారు, ఇది మళ్ళీ మాకు అర్థం కాలే. అప్పుడే ఇది కళ్ళు తిప్పుతున్నది. పరమాత్మ శక్తి తక్కువ అవడం ఏమిటి అంటే నాకు ఎట్లా తెలుసుకోవాలి అని. మీ కళ్ళు తిప్పితే తెలియదు. ఇక్కడ వినండి చచ్చినట్టు. సంవత్సరాల సాధన ఇది. మీరు చెయ్యలేరు, మీరు చెయ్యరు కూడా. ఎందుకంటే మీకు 3 ఉన్నాయి. ఆ 3లో ఉన్నారు. నేను ఇక్కడ కూర్చుని ఉన్నాను. నేను ఒక 80 కేజీల బరువు ఉంటాను. ఇంకా ఎక్కువ ఉన్నానేమో నాకు తెలీదు. నేను ఊరికే మీకు చెప్తున్నా. మీరందరూ కూడా 60 70 ఎన్ని కేజీలో బరువులో ఉంటారు కదా. అదంతా కూడా మన రక్తం, మన మాంసం. అంటే డాక్టర్ దగ్గరికి పోగానే ముందు నీ వెయిట్ ఎంత అని చూపిస్తాడు కదా. అది నా లోపల ఒక శక్తి ఉంది. నా లోపల ఏముంది? ఒక శక్తి ఉంది. ఆ శక్తి ఇందాక 6 గంటలప్పుడు ఇక్కడికి వచ్చేటప్పుడు అవ్యక్తంగా ఉంది. ఇక్కడ వచ్చి కూర్చోగానే వ్యక్తమైంది. నా వ్యక్తమైన శక్తి నా శరీరంలో ఎంత భాగం, ఎంత %? అది పెద్దదా, ఇది పెద్దదా? ఇప్పుడు నాలో వ్యక్తమైన శక్తిని మీరు మెజర్ చేస్తే ఎంత శక్తి ఇప్పుడు బయటకు వచ్చింది? నేను పాఠం చెప్పడం వల్ల ఎన్ని క్యాలరీస్ నాకు బర్న్ అయినాయో నా శక్తి అంత బర్న్ అయింది. అవునా కాదా? నేను ఎంత బరువు ఉన్నాను దాంట్లో అది ఎంత %? నేను నాయన ఎవరన్నా లెక్కలు వచ్చిన వాళ్ళు చెప్పగలిగితే చెప్పండి. అది తక్కువ ఇది ఎక్కువనన్నా చెప్పండి. చాలా తక్కువ కదా. చాలా తక్కువ. అంటే
వ్యక్తమైన శక్తి చాలా తక్కువ. ఎప్పుడైతే శక్తి వ్యక్తమైందో, ఎప్పుడు వ్యక్తమైంది? నా వాసన వృత్తి అయినప్పుడు వ్యక్తమైంది. ఇప్పుడు మాట్లాడటం ఒకటే మీకు ఉదాహరణకి చెప్పాను, కానీ నేను సచ్చిదానందంగా ఉండకుండా నేను అస్థిభాతిగా ఉన్నప్పుడు కదా వ్యక్తమైంది. సముద్ర జలం ఎప్పుడైతే సర్ఫేస్ లెవెల్కి వస్తుందో అక్కడ డెప్త్ లేదు, లేకుండా ఉన్నప్పుడు అది బయటకు వస్తుంది, అప్పుడు అల వచ్చింది. అది కదా నీకు చెప్పింది. వాసన వృత్తి అయింది, మళ్ళీ వృత్తి వాసన అయింది. అంటే నాకు శక్తి ఎప్పుడైతే బహిర్గతమైందో కదా, ఆ బహిర్గతమైన దాంట్లో కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర అనే 6 గుణాలు ఈ బహిర్గతమైన దాంట్లో ఉన్నాయి. ఇప్పుడు మీకు పాఠం చెప్తున్నానే, ఈ పాఠం చెప్తున్నప్పుడు ఏ గుణం బహిర్గతమైంది మీరు కనుక్కోండి. సత్వగుణం. సత్వం లేకపోతే అది చెప్పదు. సత్వగుణం ఎలా వ్యక్తమైంది? సత్వాత్ సంజాయతే జ్ఞానం. సత్వం వల్ల నీకు జ్ఞానం. అంటే ఏమిటి? నీ లోపల ఉన్నదాన్ని తెలుసుకోగలిగినటువంటి శక్తి. నేను కూడా పండితునండి అంటారు. నువ్వు పండితుడు ఎవరు? పర ఇంగిత అవగాహి అయిన వాడొక్కడే పండితుడికి విశేషం. పండితుడు అంటే ఎవరు? నీ లోపల ఏముందో అది నేను తెలుసుకోగలగాలి, వాడు పండితుడు. అందరినీ పండితులు అనవాకండి, తప్పు. అంటే మనకేం రాదు, కానీ అన్నీ వచ్చని మేకపోతు గాంభీర్యం. తప్పమ్మ, పరమాత్మను తెలుసుకోండి. అట్లా కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలనే 6 గుణాలు దేహే తిష్టంతి తస్కరాహ. వాళ్ళు దొంగతనం చేయడానికి రెడీగా ఉన్నారు. ఏమి దొంగతనం చేస్తారు? నా దగ్గర ఏం సంపద ఉంది? జ్ఞానరత్నాపహారాయ. నా దగ్గర జ్ఞానం అనే రత్నం ఉంది. జ్ఞానం అనే రత్నం ఏమిటయ్యా? నా దగ్గర ప్రజ్ఞానం బ్రహ్మ, నేను ప్రజ్ఞానం బ్రహ్మని. మరి జ్ఞానం అన్నారు కదండి, ప్రజ్ఞానం అనలేదు. నేను అస్థిభాతిగా ఉన్నాను రా, జ్ఞానం అనకు ఏమంటారు? నేను విశేషమై చచ్చాను, నేను సామాన్యం కాలేదు. అర్థమైందా? ఏమర్థమైంది? అర్థం కాకపోతే 100 సార్లు వినండి, అర్థమవుతుంది. ఎప్పుడు తెలియకపోతే అప్పుడు మళ్ళీ నా దగ్గరికి వచ్చి అడగండి. అర్ధరాత్రి అయినా చెబుతా. మీరు దండం పెట్టుకుంటామంటే రావద్దంటాను, కానీ ప్రశ్న అడుగుతానంటే ఎప్పుడైనా మా ఇంటికి రావకండి, నాకు కష్టము. ఫోన్లో వాడికి చెప్పండి, నేను వాడికి సమాధానం ఇస్తాను కదా. ఎందుకంటే మీరందరూ ఫోన్లు చేస్తే మళ్ళీ నా టైం అంతా మీకే ఇవ్వాలంటే నేను తెలుసుకోవడానికి ఎక్కువ టైం స్పెండ్ చేసి మళ్ళీ మీకు చెప్పడానికి కూడా నా టైం అంతా స్పెండ్ చేస్తే నా లైఫ్ ఇంకా వేస్ట్ అయిపోతుంది. మరి ఎందుకమ్మా మీరు ఇట్లా మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి మా ప్రాణాలు తీస్తున్నారు అంటే, మీ ప్రాణం నేను తీయటంలే, ఆయన ముందు నా ప్రాణం తీసేశాడు. అమ్మా నీకు తెలిసింది, నేను ఎరక్కపోయి గురుదక్షిణ 150 రూపాయలు నా దగ్గర ఉంటే అది ఇచ్చేద్దాం, దండం పెట్టిద్దాం అనుకున్నా. అది ఇంత విషయం చెప్పాడు కదా మహానుభావుడు అని. ఆయన నీ 150 రూపాయలు నాకు అక్కర్లేదు, 50 రూపాయలు మళ్ళీ నాకు వెనక్కి రావడానికి డబ్బులు కావాలి, 116 ఇద్దామనుకున్నానేమో. నాకు గురుదక్షిణగా నీకెట్లా తెలిసిందో అట్లా నలుగురికి చెప్పమ్మా అన్నాడు. నలుగురు అంటే ఇదిగో 400 మంది వచ్చారు. అందుకని గురుదేవా ఇప్పుడు కూర్చొని వింటుంటాడు ఆయన. మళ్ళీ రాత్రికి మళ్ళీ నాకు క్లాస్ మిగుతాడు. ఇదిగో ఈ పాయింట్ నువ్వు కరెక్ట్గా చెప్పలే, వాళ్ళకి అర్థం కాలేదుట. ఎందుకని? వాళ్ళల్లో ఉన్నది కూడా ఆయనే. ఎక్కడ అర్థం కాలేదో ఆయనకే తెలుసు. ఎంత ప్రేమో చూడు మహానుభావుడికి, మనవాళ్ళ మీద మనవరాళ్ళ మీద అంత ప్రేమ. బాగా బాగా చెప్పమని.
ఎందుకంటే ఆయన్ని నిజంగా రామనాథ వేదాంత ప్రచార మండలి సభ్యులైతే మీరు ఖచ్చితంగా ఆత్మను తెలుసుకోండి. ఖచ్చితంగా ఎవరికన్నా చెప్పండి. మీరు గురువు అయిపోదామని చెప్తే చంపుతా. మీకు తెలియదు. తెలియని వాళ్ళు నోరు మూసుకుని ఊరుకోండి. తెలుసుకొని చెప్పండి. పిచ్చి పిచ్చి తంతులు చేయవకండి, నాకు బాధ కలిగించవకండి. ఎన్నిసార్లు చెప్తాను కానీ మీది మీరు కరెక్ట్ చేసుకోండి. జ్ఞానరత్నాన్ని అపహరించడం కోసం ఈ జ్ఞానం ఏమిటండి? ప్రజ్ఞానం కదా. నేను ప్రజ్ఞానం బ్రహ్మ అంది కానీ శాస్త్రం జ్ఞానం బ్రహ్మ అనలే. మరి ఈ జ్ఞానం ఏమిటి అంటే విశేషమైన సగుణ సాకారమైనప్పుడు నీకున్నది జ్ఞానం మాత్రమే. జ్ఞానం పరిమితం కదా. ఎందుకు పరిమితం? ఇప్పుడు నేను సాధన చేసుకున్నానరా, నేను ఇంత కష్టపడి తెలుసుకున్నాను, నాకు మాత్రమే తెలుసు. నాకు మాత్రమే అంటే నా చర్మం తర్వాత వాడికి తెలియదు. ఈ లోపల వాడికి మాత్రమే తెలుసు. ఈ లోపల వాడు ఎన్నాళ్ళు ఉంటాడు? సముద్రం అలా బయటికి వచ్చి ఎంతకాలం ఉంటుంది? దాని సహజంగా అది లోపలికి వెళ్ళిపోవాలి కదా. నేను అన్న వాడిని ఎప్పటికీ ఉంటాను. నేనన్నవాడు మౌన వ్యాఖ్యానే కానీ వాడు వ్యాఖ్యానం చెయ్యలేడు కదా. అందుకని పరిమితమైన జ్ఞానంలో నుంచి నేను ప్రజ్ఞగా విస్తరించాలి. నేను విస్తరిస్తే సెకండ్ లెవెల్కి వెళుతున్నాం. మనం ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళుతున్నాం. నేను ఇప్పుడు ఇంతవరకే ఉన్నాను, నా స్ఫురణే ఉన్నదని నాకు తెలుసు. ఆ నేను అన్నదాన్ని ఒక స్ఫురణ అని, నేను విజ్ఞానం అని కదా. నేను విజ్ఞానం అని ఎందుకుంటున్నాను? ఇందా నుంచి ప్రజ్ఞానం అని, మళ్ళీ విజ్ఞానం అనే కొత్త మాట పెట్టాను. ప్రాక్టికల్గా తెలుసుకున్నానని. ఏమిటి ప్రాక్టికల్? థియరిటికల్ కాదు. ఇప్పుడు మీ అందరికీ ప్రాక్టికల్గా తెలుసు పరమాత్మ ఎవరో. ఎవడు వాడు? నీ లోపల నేనన్న వాడెవడో వాడు. నా లోపల నాదిని కూడా నేను అంటున్నాడండి, వాడు కాదు. అప్పుడు వాడిని ఏమనాలి? నకిలీ నేను. నకిలీ నేను. అస్సలు నేను ఎవరు? నీ లోపల గురు రూపంగా ఉన్నాడు. గురువు గారిని వేరే ఎవరినో వెళ్ళి దండం పెట్టవాకండి. ఇప్పుడు విజ్ఞానం అంటే ప్రాక్టికల్. జ్ఞానం విజ్ఞాన సహితం. నీకు జ్ఞానం ఒకటి చాలదు. నువ్వు ఎన్నావు స్ఫురణ అని. స్ఫురణ సరిపోదు, నీకు ప్రాక్టికల్ నాలెడ్జ్. ఎందుకు నాకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి? నాకు తెలియకపోతే నేను ఇప్పుడు చెప్తున్నంతసేపు యాజ్ కరెక్ట్ అంటాను, తర్వాత నేను మర్చిపోతాను కదా. ప్రాక్టికల్గా ఉన్నవాడికి జ్ఞానం విజ్ఞాన సహితం. యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్. భగవద్గీత ప్రమాణం. భగవద్గీత లేకుండా ఎవరు మాట్లాడడానికి లేదు. టీవీల్లో చాలామంది మాట్లాడుతుంటారు. నేనేం చెయ్యలేక నోరు మూసుకుని. మీరు ఈ వ్రతం చేస్తే మీకు మోక్షమే వస్తుంది. మైకుల్లో మాట్లాడుతుంటారు, పూజలు చేయిస్తుంటారు ఏదో. ఈ కళ్యాణం చేస్తే మీకు మోక్షం వచ్చేస్తుంది. మోక్షం రావడం ఏంటి? మోక్షం అంత ఈజీనా? మోక్షం భూతలే లేదు, నభస్సులో లేదు, ఆకాశంలో లేదు. మోక్షం అసలు లేనే లేదు. లేనప్పుడు ఎందుకండి మాకు మోక్షం? ధర్మార్థ కామ మోక్ష అన్నారండి. 4 పురుషార్థాలు చెప్తే మీరు మోక్షం లేదంటున్నారు. నిజంగా మోక్షం లేదురా నాయన. బంధం ఉందని నువ్వు అనుకున్నావు కాబట్టి నీకు మోక్షం కావాలని మేము చెబుతున్నావు. బంధం నాకెక్కడుంది అనుకున్నాను? నువ్వు పరిమితమైన దేహానికి పరిమితమైపోయినావు కదా. నువ్వు ఇంతవరకే నేనున్నానన్నావు కదా, అందుకని నువ్వు పరిమితమైనావు. ఎందుకంటే నాకున్న జ్ఞానం నీకు రాలేదు కదా. నువ్వు నేను ఒకటైతే అది రావాలి కదా. వాడెవడికో ఉన్న జ్ఞానం నాకు వచ్చింది కదా. ఎవరికున్న జ్ఞానం? ఆ చిత్రకారుడికి. చిత్రకారుడు శిల్పం వేస్తే ఆ శిల్పం వెంకటేశ్వర స్వామి అని గుర్తించే జ్ఞానం నాకు వచ్చింది కదా.
అంటే ఆ రూపాన్ని గుర్తించగలిగిన నా జ్ఞానం ఉంది నా దగ్గర కదా. కానీ నేను పరమాత్మను అని తెలుసుకునే జ్ఞానం నాకు విజ్ఞానం వల్ల వచ్చింది. అది నా పరిమితమైన నా శరీరంలోనే ఉంది. ఇది పోతే అది పోతుంది. ఏది పోతే అది పోతుంది? ఈ తెలిసిన జ్ఞానం. అయితే పోయే జ్ఞానం మాకెందుకండి, మాకు ఉండే జ్ఞానం కావాలి. మీకందరికీ చెప్పడానికి ఇది ఉండదు, కానీ దీని పొందిన జ్ఞానం దీనికి ఉంటుంది. అదే కదా ఈరోజు దేహం లేని గురువు నీకు పాఠం చెబుతాడని నాకు శంకర భగవత్పాదులు చెప్పింది. నా జ్ఞానం, నా సోల్ ఉందనుకో, నేను రీచ్ కాలేదనుకో, నేను ఎప్పుడో చచ్చిపోతా కదా. చచ్చిపోయిన తర్వాత నేను మళ్ళీ ఇంకొక జన్మకి వెళతా కదా. ఆ ఇంకో జన్మకి వెళ్ళినప్పుడు నా జ్ఞానం నాకే ఉంటుంది. అందుకే శుచీనాం శ్రీమతాం గేహే అన్నది భగవద్గీత. యోగ భ్రష్టో అభిజాయితే అన్నది కదా. నా జ్ఞానం నేను ఈ శరీరం పోయిన తర్వాత మీకు చెప్పడానికి ఉండదు, నాకుంది. అర్థమైందా? అందుకని ఈ జ్ఞానం పరిమితమైంది అంటున్నా. జ్ఞానం ఎప్పుడూ పరిమితమైంది కాదు. మీకు ఇంకా ఎట్లా చెప్పన్నారా? అర్థమైందా? ఏమర్థమైంది? మిగిలిన విద్యలు నేను ఏ కెమిస్ట్రీనో ఏ ఫిజిక్సో బాగా చదువుకున్నాను, ప్రొఫెసర్ని. కానీ నేను చచ్చిపోతే నాకు ఇంకా అది లేదు. ఇది ఎట్లా కాదు, నీ వెంట వస్తుంది. ఈ జ్ఞానం నీ వెంట వస్తుంది. ఎక్కడికి వస్తుంది? నువ్వు ఏ జన్మకెడితే ఆ జన్మకు వస్తుంది. ఎట్లా వస్తుంది? నీ దగ్గర 3 శరీరాలు ఉన్నాయి. ఒక్క శరీరమే ఇక్కడ పడిపోతున్నది, మిగిలిన శరీరాలు నీతో వస్తున్నాయి. వేరుశనక్కాయని పగలగొట్టి చెక్కులు వారేసి లోపల విత్తనం తీసుకెళ్ళి పడితే ఆ విత్తనం మళ్ళీ ఇంకొక వేరుశనక్కాయ తొడుగు వేసుకొని వచ్చినట్టు, ఇదిగో ఇది వేరుశనక్కాయ తొడుగు. ఈ తొడుగులో ఉన్నప్పుడే వేరుశనగ విత్తనం మళ్ళీ తను రీప్రొడక్ట్ చేయగలిగినటువంటి శక్తిని రక్షించుకుంటోంది. ఇందులో నుంచి బయటికి పోతే వేయించుకుంటే అది జ్ఞానాగ్ని వేయించుకుంటే నీ కర్మని దగ్ధం చేస్తుంది. ఆ జ్ఞానం రుచిగా ఉంటుంది. వేయించిన వేరుశనగ పప్పు ఎట్లుంటుంది? ఎందుకు జ్ఞాని అంత సర్వత్ర పూజ్యయేత్, ఎందుకు పూజింపబడుతున్నాడు? వాడు చాలా అందంగా ఉన్నాడనే, వాడికి చాలా డబ్బులు ఉన్నాయనే, మరి ఎందుకు జ్ఞానిని పూజిస్తున్నారు? విద్వాన్ సర్వత్ర పూజ్యయేత్. నువ్వు ఏ దేశానికి పోయినా వాడికి నష్టం లేదు. ఎందుకంటే నా డబ్బులు ఇక్కడ బ్యాంకులో ఉంటాయేమో, రవి వెంటనే అమెరికా పోతున్నారా నాయన అంటే, అమ్మ రూపాయలు కన్వర్షన్ లేకపోతే మీరు తీసుకుపోవడానికి వీల్లేదు. అక్కడ సింగపూర్లో మీకు కాఫీ కూడా ఇవ్వరు. 100 రూపాయల నోటు కాదు, 500 ఇస్తానన్న వాడికి కాఫీ కూడా ఇవ్వరు, నాకు ఎంత డబ్బులు ఉన్నా. కానీ నాకు జ్ఞానం ఉంటే అది నా వెంటే వస్తుంది. నా వెంటే వస్తుందంటే నా పరిమితమైన శరీరంలో అది నిక్షిప్తమయ్యింది. అందుకని దాన్ని నేను ప్రత్యేగాత్మ అంటున్నాను. లేకపోతే దాన్ని పరమాత్మ అనాలి. ఇప్పుడు ప్రత్యేగాత్మ ఉన్నాడా? చెప్పండి, ఉన్నాడా? పరిమితమైన శరీరం ఉంటే ఉన్నాడు. పరిమితమైన శరీరం నిజమైందా? అది నిన్ననే చెప్పుకున్నాం. అంటే కాదు అంటే మీరు చచ్చిపోతే ఇది పోతుందని కాదు. ఇదిగో నిన్న మీరు సద్గన చిద్గన ఆనందఘనమైన వాడిని సాయిబాబా అని పరిమితం చేశారు. ఎక్కడ పరిమితం చేశారు? మీ లోపల ఎవడో పరిమితం చేశాడు, అది మీరు కూడా పరిమితం చేశారు కదా. ఈ పేపర్లో కూడా పరిమితంగానే ఉంది. ఇంత పెద్ద పేపర్ ఉంటే మొత్తం సాయిబాబా కాదు. అప్పుడు దీన్ని ఏమంటాం మనం? సాయిబాబా క్యాలెండర్. క్యాలెండర్ కరెక్ట్, సాయిబాబా అందులో పార్ట్.
కదా. క్యాలెండర్ నిజం, సాయిబాబా పార్ట్. పార్ట్ని ఏమన్నారంటే, పార్ట్ అని కూడా అనకూడదు, ఆభాస అనాలి. ఎందుకని? వాడు ఊహించినటువంటి బొమ్మని దీంట్లో పెట్టాడు కదా, వాడు ఊహించిన బొమ్మని. మీరు కూడా మీరు పరమాత్మే, మీరు కూడా ఆ బొమ్మని అంతవరకే పరిమితం చేశారు. అందుకని మీరు కూడా సాయిబాబా అని అంటున్నారు. సాయిబాబా అనే ఒక ఆకారాన్ని, మరి సాయిబాబాకు పక్కనే ఉంది మీ దగ్గర, మీరు ఊహించారే, మీ వెంకటేశ్వర స్వామికి పక్కనేముంది? ఖాళీ ఉంది. మీ లోపల చూసుకుంటారా, ఆ ఖాళీ ఏమిటిది? ఆ ఖాళీ ఇక్కడ రండి, ఇప్పుడు మీకు తెలియలే, ఇప్పుడు చెప్తా. ఒక్కొక్కటి మీ దగ్గర నుంచే లాక్కొస్తా, నాకు అదే పని, నేనేమి ఇయ్యను. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర ఎక్కడ ఉంది, అంతా మీ దగ్గరే పెట్టుకుని కదా. మీ దగ్గర ఉన్నది మీకు తెలియలేదు కదా, మీ దగ్గరే ఉంది. రండి, మీ దగ్గర ఉన్నది, నా దగ్గర మాస్టర్ కీ ఉంది. నేను బ్యాంక్ ఆఫీసర్ని. అన్నిటికీ ఒక తాళం చెయ్యి. మీరు గేట్లోకి రాగానే తీసేసా, ఓపెన్ చేశా, లాకర్లన్నీ నా చేతిలో ఉన్నాయి. ఏ నగ కావాలంటే ఆ నగని బయటికి దిగుతా. మీకు తెలుసు ఇదంతా మా సొమ్ము నాయన, మీకే చూపించి మీ లాకర్లోనే మళ్ళీ పెడతా. నేనేం తీసుకోను, ఎందుకంటే నా దగ్గర కావాల్సినంత ఉంది, నాకెందుకు. మీ దగ్గర ఉందని మనం అప్పుడప్పుడు లాకర్ దగ్గరికి వెళ్ళి మనమే పెట్టొచ్చుంటాం లాకర్లో అన్ని సొమ్ములు. మళ్ళీ మనమే వెళ్ళి అప్పుడప్పుడు ఇవన్నీ ఉన్నాయా లేదా అని ఒకసారి చూసుకుంటామా చూసుకోమా. ఇప్పుడు మరి మీ లాకర్ వచ్చి దగ్గర 40 ఏళ్ళు 50 ఏళ్ళు అవుతున్నాయి ఒక్కొక్కడికి, అసలు లాకర్ ఓపెన్ చేయలేదరా మీరు. అసలు తాళాలు రాకుండా చిలువలు పట్టిపోయినాయి, అసలు కీ కూడా పోగొట్టుకున్నారు. నా మాస్టర్ కీ ఉంది, రామనాథన్ గారు ఇచ్చేసిపోయినారు నాకు. చాలా బాగుందిరా. కదా, మాస్టర్ కీ ఉంది కాబట్టి అన్నీ ఓపెన్ చేసాం. ఆపరేషన్ థియేటర్లో అన్ని ఆపరేషన్ మళ్ళీ కుట్టి పంపిస్తాలే, లాక్ చేసే పంపిస్తాం, మీరేం భయపడక్కర్లేదు. చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే అవన్నీ నా డబ్బులు కావని నాకు తెలుసు, కానీ వాటన్నిటికీ నేనే అధిపతిని అని కూడా నాకు తెలుసు. అప్పుడు నాకెంతో హాయిగా ఉంటుంది, నేను వాడుకోక్కర్లేదు. బ్యాంక్ ఆఫీస్ క్యాషియర్ దగ్గర ఇంత కట్టలు రూపాయలు ఉంటాయి. అబ్బా, ఇది ఎంత ఎవరిది? ఎవరి రెస్పాన్సిబిలిటీ? క్యాషియర్ రెస్పాన్సిబిలిటీ. అందులో ఒక్క పైసా కూడా వాడికి కాదు. ఎందుకంటే వాడికి దాని మీద ఏ విధమైన వ్యామోహం ఉండకూడదు, కానీ అన్నీ వాడి అధీనంలో ఉండాలి. అది గ్రేట్ థింగ్. సరే, ఇప్పుడు మాట్లాడదాం. మీ అందరూ కూడా నాకు ఈ క్యాలెండర్ తెప్పించా, కానీ ఈ లెసన్ చెప్పడానికి ఇంకా టైం లేదు. ఈ లెసన్కే సరిపోతుంది నాకు. అసలు 68వ ప్రశ్న వాడు అందుకే ప్రవచనాలతో లభ్యం కాదు ఆత్మ కదా. నాయమాత్మ ప్రవచనేన లభ్యం న ప్రజయా నధేనైన త్యాగేనైకే అమృతత్వ మానసు. ఏమి త్యాగం చేయమన్నాడు? ఈ నాదిని నేననడం త్యాగం చేయి. దట్స్ ఇట్. నువ్వు నాదిని నేనంటున్నావు, అది క్లోజ్ అయిపోతుంది, నీకు బయటికి రాదు. నాదిని నేననవాకు, నేనను. అసలు నేను ఎక్కడుందో కనుక్కో, నేను బయటికి బీకు. ఏమ్మా
నేను ఇది కూడా చెబుదామని వాడితో తెప్పించాను, కానీ పాపం వరల్డ్ మ్యాప్ వేసి పెట్టాడు. తర్వాత చెప్తా. అంటే నేను చెప్తా, నాకేం బాధ లేదు, మీరు క్యాచ్ చెయ్యొద్దు కదా, రేపటికి దాచిపెట్టుకుందాం. సరే, ఇది చెప్తాను. మీరు ఇందాక చూడగానే వెంకటేశ్వర స్వామి అన్నారు. చూడగానే మీరు ఈ ముగ్గురిని మీరు ఏమనుకున్నా నాకు పర్వాలేదు. ఆయన్ని రాముడు కృష్ణుడు అనుకున్నారు. రాముడు లేడా మనకు? సరే, రేపు రాముడిని కూడా పిలుచుకొస్తున్నాం. అంటే అస్థిభాతి లెవెలరా, ఈ దేవుళ్ళందరూ ఆ లెవెలే. ఎవడికి ఏది నచ్చితే అది పెట్టుకున్నాడు. అది అక్కడ ఇంకొకటి మీకు ఏం చెప్పాలంటే, అసలు దేవుడు ఈ అవతారాలు ఎందుకు వచ్చిందండి? ఈ అస్థిభాతి లెవెల్ ఎందుకు మధ్యలో అంటే, అవతారం అంటే దిగొచ్చాడు. ఎందుకు దిగొచ్చావయ్యా? నువ్వు నువ్వు సద్ఘన చిద్ఘన ఆనందఘనంగా ఉండక నీకు ఈ పిచ్చి పురోగం ఎందుకు పుట్టింది అంటే, వీళ్ళందరికీ ధర్మాన్ని బోధించి ఎలా ఉండాలో ఆయన చెప్పాలి. అందుకని సత్యం ఎప్పుడూ కూడా సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ప్రజ్ఞాన ఘనం, అది మారడానికి వీల్లేదు. సత్యాన్ని వేదం చెప్తుంది. అందుకే సత్యమేవ జయతే, ధర్మమేవ జయతే అనదు, సత్యమేవ జయతే అంటే సత్యం మాత్రమే జయిస్తుంది. సత్యం అంటే నిజం మాట్లాడటం, అబద్ధం కాదు. సత్యం అంటే వేదం చెప్పింది. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, పరమాత్మ అది. దేవుడు ఎట్లుంటాడు అంటే సత్యం జ్ఞానం అనంతం నిరాకారం, అంతేగాని వీళ్ళు కాదు. వీళ్ళు దీంట్లో ఉన్నారా దేవుడు? మీరు కాగితాలని దేవుడు అంటున్నారు, శిల్పాలని దేవుడు అంటున్నారు, రాళ్ళని చెక్కితే మీ దేవుడు గజనీ గోరి తీసుకుపోయి వాటిని సింహాసనానికి మెట్లుగా వేసుకుంటే మీ దేవుడు ఏం మాట్లాడలేదు, కాబట్టి మీ దేవుడు ఈజ్ నాట్ పవర్ఫుల్. మీ దేవుడు మాట్లాడా? సిలువ వేస్తే వేయించుకున్నాడు కదా. ఎవడి దేవుడు మాట్లాడు. ఎందుకంటే ఎలా మాట్లాడమంటావు? వాడికి కళ్ళు లేవు, కాళ్ళు లేవు, చేతులు లేవు. వాడిని మీకు పోరి పిచ్చోళ్ళలారా మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడకుండా, నాకేం పద్ధతి, నాకేం సంబంధం లేదా అంటాడు దేవుడు. ఇప్పుడు మీరు అనగానే ఒక దేవుణ్ణి మీరు చూపిస్తున్నారు. అవతారం అని చెప్తున్నానే, అవతారం ఎందుకు వచ్చింది అంటే, అష్టాదశ పురాణాలు ఎందుకు రాశారంటే, పురాణం అని ఇప్పుడే చెప్పాను. పురాణం, అది అది నవ కూడా. అది ఎందుకు చెప్పారు అంటే, సత్యాన్ని వేదం బోధించింది. వేదం చదువుకున్న వాళ్ళం మనం ఎవరం కాదు, మనకు వేదం రాదు. వేదం అనే అబద్ధాలు చెప్పి పురుష సూక్తం చదివి వేదం అంటారు కదా. వేదం చదువుతారమ్మా వీళ్ళందరూ, మీకు వేదం అంటే వాళ్ళకి వేదం ఏమొస్తుంది? అది వేదం కాదు. సత్యం వేదం చెప్పింది సత్యం, వేదాంతం చెప్పింది ఉపనిషత్తు. పూర్వమీమాంస ఉత్తరమీమాంస మన అమ్మాయి పాపం చాలా క్లారిటీ ఇచ్చింది. మరి మీకు ఎంత అర్థమైందో, మీ అంత అర్థం కాలేదో అసలు అంటే మీ కర్మ నేనేం చెప్పలేను. వేదం అర్థం కాని స్థితిలో పరమాత్మ ఎప్పుడైతే అస్థిభాతి లెవెల్కి దిగి అవతారం వచ్చేసిందో, అవతారం అంటే అస్థిభాతి లెవెల్, రకరకాల అవతారాలు రావచ్చు. ఎందుకంటే మనం ఇంత రకరకాలు ఉన్నప్పుడు ఆయన ఎందుకు అవతారం కాకూడదు? ఎందుకు వచ్చావయ్యా అవతారం అంటే, ధర్మముని రక్షించడానికి వచ్చాట. ఇది ధర్మం. సత్యమేవ జయతే, ధర్మో రక్షతి రక్షితః. ఎవడు ధర్మాన్ని రక్షిస్తాడో వాణ్ణి ధర్మం రక్షిస్తుంది. ధర్మం అంటే ఏమిటి అంటే, ప్రతి పదార్థానికి ఒక ధర్మం ఉంటుంది. మొట్టమొదట భగవద్గీతలో ఫస్ట్ శ్లోకం ఏమిటి అంటే, ఎవడికి తెలియదు. అమెరికాకి భారతదేశం నుంచి మన వాళ్ళు కొంతమంది ఎప్పుడో చాలా కాలం కిందట, అంటే 60స్లోనో 50స్లోనో అట్లా కొంతమంది వెళ్ళారు. అప్పుడు చాలామందికి వీసాలు వచ్చేవి కావు. ఆ రోజుల్లో కొంతమంది వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళు, మీరు భారతీయులా, భారతదేశం నుంచి వచ్చారా, మీరు చాలా గ్రేట్ పీపుల్ కదా, మీ
మా బైబిల్ లాగా మీ మీ భగవద్గీత ఎంతో గొప్పదని గాంధీజీ చెప్పారు. గాంధీజీ కాదు, అందరు కూడా భగవద్గీత గొప్పదని చెప్పారు. మార్క్స్ ముల్లరే అమ్మో ఇండియాలో ఉండేటువంటి ఉపనిషత్తులు, నక్షత్రాలు, వీటిని గురించి ప్రపంచంలో చాలా గొప్పవి ఇవి, వీటిని గురించి ఎవరికి తెలియదు అన్నాడు. అంటే ఆ ఉపనిషత్ వాంగ్మయం అంత గొప్పదని మార్క్స్ ముల్లర్ అన్నాడు. అటువంటి స్థితిలో వాళ్ళు అడిగారట అమెరికన్ సభ, మీరు ఇండియాని, మనం ఇండియానేమో చీచి మేము ఇండియాలో ఉండకూడదండి, మేమంతా అమెరికాకు పోవాలి, అక్కడ చాలా డబ్బు, మూట సంపాదించుకోవాలి. మూట ఎందుకు అంటే మూడుకు మనం ఎంత లొంగిపోయినామో బాగా ఆలోచించండి. వాళ్ళు అడిగారట, మీ భారతదేశంలో మీ భగవద్గీతలో మొట్టమొదటి శ్లోకం ఒక్కటి చెప్పండి అని. భగవద్గీత అంటేనే మాకు తెలియదు, శ్లోకం అడుగుతున్నారు వీళ్ళు, పైగా ఫస్ట్ శ్లోకం. గబగబా వాళ్ళు, అప్పట్లో ఫోన్లు కూడా లేవు, ఒక్క ఫోన్ చేస్తే కూడా, ఒక నిమిషం ఫోన్ చేస్తే 90 రూపాయలు డబ్బులు కట్టాలి. ఆ అమ్మల్ని అడిగితే అమ్మలకి నాన్నలకు కూడా తెలియలేదట. ఒరే మేము ఎవరినన్నా అక్కడ అడుగుతున్నారు మమ్మల్ని అని అడిగితే, మేము ఎవరినన్నా అడిగి చెప్తాను లేరా అని ఎవరో నాలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి భగవద్గీతలో మొదటి శ్లోకం ఏంటి పారాయణాలు చేసిన వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళారులే. అడిగితే భగవద్గీతలో మొట్టమొదటి శ్లోకం ధర్మక్షేత్రే కురుక్షేత్రే యుత్సవ మామకా పాండవశ్చైవ కిమకుర్వతు సంజయ. మన వాళ్ళకి వచ్చు, మనమంతా డిగ్రీ లెవెల్లో ఉన్నాం కదా ప్రస్తుతానికి, కదా మనకి తెలుసు. ఏమ్మా ధర్మక్షేత్రే కురుక్షేత్రే దానికి అర్థం ఏమిటి అని అడిగారు. వాళ్ళకి అసలు శ్లోకమే రాదు, అర్థం ఏమిటి? భగవద్గీతలో మనకి కూడా కృష్ణ పరమాత్మ చెప్పింది. ధృతరాష్ట్రుడు సంజయుడిని అడిగింది ధర్మక్షేత్రంలో అయినటువంటి కురుక్షేత్రం. ఆయన ఉద్దేశం ఏమిటంటే, ఇది ధర్మక్షేత్రం కదా, ధర్మం రావాలి కదా వాడికి. అక్కడి దాకా వచ్చిన తర్వాత ఆ అర్జునుడికి, అందుకే కదా అదే తాతను చంపకూడదు, మానమామల్ని చంపకూడదు, అందరినీ చంపకూడదని వాడికి అది వచ్చింది కదా. అది ధర్మక్షేత్రం కాబట్టే ఆ ధర్మబుద్ధి కలిగింది. ధర్మం ఏమిటి అసలు? ధర్మం తెలుసుకోవడం వల్ల లాభం ఏమిటి కదా. ఇప్పుడు రేపు రాముడిని మనం పట్టాభిషేకం చేస్తున్నాం, పూజ చేస్తున్నాం, మా అబ్బాయికి పెళ్లి కావాలండి, రామ కళ్యాణం చేసాం, వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేస్తున్నాం, వాళ్ళకి మోక్షమే వచ్చేస్తుంది ఏకంగా. వాళ్ళు చెప్పుకుంటున్నారు మోక్షం వచ్చేస్తుంది, అలాగే చేస్తున్నారు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే. నాయన ఈ ధర్మం ఏమిటి అంటే, క్షేత్రే క్షేత్రే ధర్మం కురు. క్షేత్రే క్షేత్రే నువ్వు ఉంటున్నటువంటి క్షేత్రం అంటే ఇది, ఈ ప్లేస్. ఏ ప్లేస్లో నువ్వు ఉంటావో ఆ ప్లేస్కి ఒక ధర్మం ఉంటుంది. ఏం ప్లేస్లో ఉన్నానో, నేను లెక్చరర్ ప్లేస్లో ఉన్న ప్రస్తుతానికి నేను లెక్చర్ ఇవ్వడమే నేను చెయ్యాలి. లేదండి నేను లెక్చరర్ని, నేను వంట చేస్తాను అంటే నా క్షేత్రంలో నేను ధర్మం చెయ్యనట్టు కదా. రోడ్లో నేను నడుస్తూ ఉంటా, ఒక పౌరుడుగా నా ధర్మం ఏమిటి? నా ధర్మం అంటే నాకు డ్రైవింగ్ వచ్చిందని కాదు, ఎదటి వాడికి డ్రైవింగ్ రాదురా, వాడు నా మీదికి వస్తాడు కదా, వాడికి డ్రైవ్ చేయటం రాదు, అందుకని వాడికి డ్రైవింగ్ రాదు అని నేను డ్రైవ్ చేయటం, నేను డ్రైవర్గా అంటే రోడ్లో నేను డ్రైవ్ చేస్తే అది నా ధర్మం. నా కారు నేను నడుపుతాను కాదు, నేను వాడి కారుకు కొట్టకుండా కదా నేను నడపగలను. అట్లా నీకు కొడుకుగా ధర్మం, తండ్రిగా ధర్మం కదా, రాజుగా ధర్మం, రకరకాల భర్తగా ధర్మం, రకరకాల ధర్మాలను. క్షేత్రం మారితే నీ ధర్మం మారుతుంటుంది. ఆ ధర్మాన్ని నువ్వు కాపాడుకుంటే ధర్మం నిన్ను కాపాడుతుంది. నువ్వు ధర్మచ్యుతి కాకూడదు అని చెప్తుంది. అవతారాలు అందుకు వచ్చినాయి. రామో విగ్రహవాన్ ధర్మ, రాముడు ధర్మమే మూర్తీభవించిన విగ్రహం. రాముడిలో ధర్మం అధర్మం ఉండడానికి ఇంత కూడా వీల్లేదు. వాళ్ళు పిచ్చేవాళ్ళు రకరకాల మాటలు మాట్లాడతారు, వాళ్ళకి ఏం తెలుసు
రాముడు సీతను వదిలిపెట్టాడు కదా, అడవి పంపించాడు కదా, అగ్ని ప్రవేశం చేయమన్నాడు కదా. మీకు ఏం తెలుసారా? ఏం మాట్లాడుతున్నారు? ఏమైనా మనకు క్షుణ్ణంగా తెలియంది మాట్లాడకూడదు. ఈ పురాణాలు ఎందుకు రాశాడు? అసలు రామాయణం జరిగిందా, భారతం జరిగిందా, జరగలేదా, ఈ హిందువులందరూ ఈ కథలు మొదలుపెట్టారు, నీవు ఏం తెలిసి ఈ మాట మాట్లాడుతున్నావు? మీరు అందరు కొట్లాడండి, ఒట్టొట్టిగా పడవాకండి. హిందువు పడేవాడు కాదు, హిందువు అనేవాడు. సనాతన ధర్మాన్ని గురించి అందుకే మీకు చెప్పాలనుకున్నాను. పురాణాలన్నీ ధర్మాన్ని బోధిస్తాయి, అంతేగాని డబ్బులు జాగ్రత్తగా దాచిపెట్టుకో, నువ్వు నీ కొడుకులు నీ పిల్లలు బాగుండండి, ఆ అమ్మ నీ ముసలి వాళ్ళని తీసుకుపోయి వృద్ధాశ్రమంలో వారేయండి, అదే నీ ధర్మం. తప్పు కదా. మా డబ్బులు మాకే సరిపోతాయండి, మా అత్త మామని పెట్టుకుంటే మాకు ఎట్లా చాలుతాయండి. ఇప్పుడు నిజంపతేగా మీ అత్త మామ నీ మొగుని ఎట్లా పెట్టుకున్నారే. పైగా ఇంకా కొంతమంది అంటారు అమ్మగారికి అత్త మామ లేరు కాబట్టి ఆమె ఏమన్నా మాట్లాడుతుంది అని. ఈ వయస్సులో అత్తమామ లేరురా, నాకు అత్తమామ లేకపోతే నేను ఎట్లున్నాను? పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి, తెలియకపోతే. ధర్మం కావాలి. పురాణాలన్నీ ధర్మాన్ని బోధిస్తాయి, వేదం ఆత్మధర్మాన్ని బోధిస్తుంది కదా. ఆత్మధర్మం మనం తెలుసుకోవాలి కదా, ధర్మాన్ని ఆచరించాలి. ఇప్పుడు మీరు డివైడ్ చేయండి, ధర్మం నాదికి, నేనుకి ఆత్మధర్మం. అందుకని రాముణ్ణి ధర్మప్రభువుగా మీ నాది రాముడు చేసినట్టు చెయ్యండి, మీ నేను ఆత్మారాముడిని చేయండి. వాడిని నేను ఆత్మారాముడు రేపు అందుకే చేస్తున్నాం. అంతేగాని మనం బొరుగులు ధరమాత చేసుకున్నామా, జాంగ్రీలు చేసుకున్నామా, లడ్డూలు వండుకున్నామా, లడ్డూల కోసం కాదు. రాముడిలాగా నేను ఉండగలనా, రాముడు చేసిన ఒక్క పని నేను చెయ్యగలనా, ఒక్కటి చేసినా చాలు రాముడిలాగా ఉండడానికి. చాలా టైం అయింది, నాకు ఇంకా ఇక్కడ చాలా ఉంది చెప్పాల్సింది. సిలబస్ ఇంత ఉందే, గంటన్నర టైంలో చెప్పమంటే ఎట్లా చెప్పనే, సంవత్సరాల కొద్దీ చెప్పినా అయిపోదు. పోనీ చెప్పిందే చెప్తున్నానా, నేనేమన్నా పాడిందే పాడరా, పాచిపళ్ళ దాసరా అని. ఒక్కొక్క లెవెల్లో మీకు ఒక్కొక్క రకంగా అర్థమవుతోంది కదా. ఏమ్మా 5 minutes ఎక్కువ తీసుకున్నా, ఎందుకంటే 5 minutes ఇందాక మనం ఆ గొడవకి ఏదో పోగొట్టుకున్నాం. రేపు చెప్తాను మళ్ళీ. రేపు అంటే నెక్స్ట్ వీక్. అది వెంటనే మా కాలేజీలో పిల్లలు, మేడం రేపు క్లాస్ లేదు. రేపు అంటే నెక్స్ట్ క్లాస్ అని అర్థం. అది వెంటనే అంటారు వాళ్ళు, ఏదో పెద్ద జోకులు వేసినట్టు కదా. ఓం తత్సత్. ఇవాళ పాఠం అంతా అర్థమైందా? 10 సార్లు కాదు 100 సార్లు వినండి. సందేహం వస్తే మళ్ళీ రండి, నన్ను అడగండి, నేను చెప్తాను కదా. ఓం తత్సత్. స్వస్తి ప్రయాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిన్మహేష. ఓం బ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. తత్సత్ అంటారు, తత్తు మాత్రమే సత్ కదా.